హలో హాయ్ ఓఆర్ టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. చీలాసో స్రవంతిలో శరణ్యగా, అంతఃపురంలో మాధురిగా, కృష్ణవేణిలో ఇంద్రాణిగా, అలాగే కుంకుమ పువ్వు, కుంకుమ రేఖ, బృందావనం అంటూ ఎన్నో సీరియల్స్లో తెలుగు ప్రజలకి సుపరిచితమైనటువంటి శ్రీ లక్ష్మి గారు ఎన్నో తెలుగు తమిళ చిత్రాల్లో కూడా నటించారు. అయితే ఆవిడ ఇండస్ట్రీకి వచ్చి దరిదాపు 15 సంవత్సరాలు గడిచింది. ఈ 15 సంవత్సరాల జర్నీని మొట్టమొదటిసారిగా మనతో షేర్ చేసుకోబోతున్నారు. తెలుసుకుందామా? వెళ్దాం పదండి. వెల్కమ్ టు మై హౌస్. థ్యాంక్ యూ. ఏంటి మేడం ఇంకా జిమ్ కాస్ట్యూమ్లో ఉన్నారు? నేను ఇప్పుడే వర్కౌట్ ఫినిష్ చేశాను. ఏంటి పొద్దున్న 9 గంటలకు వర్కౌట్ చేస్తున్నారా? క్వారంటైన్ కదా. క్వారంటైన్ కాబట్టి 9 o'clock చేస్తున్నారా వర్కౌట్? లేదు రోజు 9 o'clock చేస్తారా? లేదు రోజుకి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా, షూటింగ్ ఉంటుంది. దెన్ ఐ యూస్ టు వేకప్ అట్ 6:30. ఒక్క నిమిషం మేడం ప్లీజ్. ఒక చిన్న ప్రతిజ్ఞ చేయాలి మీరు ఇప్పుడు మా కోసం. ఏంటది? ఓఆర్ టీవీ తెలుగు ప్రేక్షకుల కోసం మీరు ఓన్లీ తెలుగులోనే మాడాలి ఇంటర్వ్యూ మొత్తం. చెప్పండి. చెప్పండి మేడం. నేను లక్ష్మీ వాసుదేవన్ ఓఆర్ టీవీ ప్రేక్షకుల కోసం మొత్తం తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మొత్తం కాదు, కొంచెం తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తాను. నేను అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఉంటుంది. అదేంటి మేడం అట్లా? అంటే నాకు ఆల్ ఓవర్ ఫ్యాన్స్ ఉంటారు, తెలుగు, తమిళ్ అండ్ మలయాళం అండ్ ఆల్. నేను మొత్తం తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదు కదా. అట్లా అంటారా మేడం? అందుకే కొంచెం హింట్ ఇస్తూనే ఉంటాను. పర్లేదు, మీరు తెలుగులో తప్పులు మాట్లాడినా మేము కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ట్రై చేస్తాను, మాట్లాడతాను. సో నార్మల్గా ఏం చేస్తుంటారు? ఇప్పుడు జిమ్ వర్కౌట్ అయిపోయింది, పొద్దున 9 అయింది హైదరాబాద్లో. ఈరోజు కొంచెం లేట్గా, ఈ మధ్యలోనే కొంచెం లేట్గానే లేచుతున్నా. బికాస్ కరోనా ఎఫెక్టా మేడం? కరోనా ఎఫెక్ట్. ఫుల్ డే ఇంట్లో ఉన్నాము, బయటకు వెళ్ళట్లేదు, సెల్ఫ్ క్వారంటైన్. ఇంటి నుంచి దెర్ ఇస్ నో వే ఎనీబడి కెన్ గో అవుట్. నో అదర్ ఎంటర్టైన్మెంట్ ఎక్సెప్ట్ కుకింగ్, క్లీనింగ్. మీ మెయిడ్ సర్వెంట్ రావట్లేదా? నో అండి, నేను డొమెస్టిక్ హెల్ప్ వద్దు అనుకున్నాను. ఇది టోటల్ 0 అవ్వడం వరకు నేనే చేసుకుంటాను. ప్రివెంటివ్. అవును, అదే కర్ఫ్యూ అన్ని ముందు కూడా నేను ఆపేసాను. బికాస్ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ విత్ మీ. సో ఐ డోంట్ వాంట్ మై ఫ్యామిలీ టు గెట్ ఎఫెక్టెడ్. ఐ డోంట్ వాంట్ దెమ్ ఆల్సో టు గెట్ ఎఫెక్టెడ్. అండ్ ఐ వాంట్ టు సేఫ్ గార్డ్ ద ఎంటైర్ బిల్డింగ్ ఆల్సో. సో ఇప్పుడు గేట్ మూసారా మీరు? గేట్ మూసట్లేదండి. మా బిల్డింగ్లో అందరూ అనుకున్నాము డొమెస్టిక్ హెల్ప్ లేకుండా ఈ till the time this subsides, we will do our things ourselves. తగ్గుముఖం పట్టే వరకు అంటున్నారు మీరు. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 9కి వర్కౌట్ అయిపోయింది. సో ఏం చేస్తుంటారు మీరు 9 తర్వాత? ఇప్పుడు వర్కౌట్ అయిపోయిన తర్వాత రోజు ఏం చేస్తుంటారు డైలీ రొటీన్లో? ఇప్పుడు నా స్మూదీ తాగాలి. నాకు మీరు వచ్చేసారు. జ్యూస్ అండి? జ్యూస్ లేదు, నా ప్రోటీన్ షేక్ ఐ హ్యావ్ టు టేక్. బికాస్ యోగా చేస్తాను, నార్మల్ వెయిట్ వర్కౌట్స్ కూడా చేస్తాను. సో ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ మంచి హెల్తీగా వీ షుడ్ టేక్ సంథింగ్. సో ఇప్పుడు యోగా వర్కౌట్ అంటే మీరు ఇవి చేసే సన్నగా ఉన్నారని చెప్తున్నారు నేను ప్రేక్షకులకు. మీరు అలా కాదు, ఫుడ్ కూడా ఉంది కదా. ఏమో అవి డైటింగ్లో వచ్చాయి కదా, ఈ డైటింగ్ ఆ డైటింగ్ అవి ఏం చేయట్లేదు మీరు? చేస్తాను అప్పుడప్పుడు. కొన్ని రోజు నేను ఇంటర్మీడియట్ డైట్లో ఉన్నాను. ఆ తర్వాత ఐ లిమిట్ మై ఫుడ్. అది ఎక్కువ తినను, అన్నీ తింటాను. అవసరానికి తింటారు, అలా కూడా అనొచ్చు. అన్నీ తింటాను, లిమిట్లో తింటాను. సో ఇప్పుడు స్మూతీ మీరు మాత్రం తాగుతున్నారు, మాకు కూడా ఇస్తున్నారు ఏమన్నా? స్మూతీ మీకు బనానా ఇష్టమా? లేదండి. చల్లగా వాటర్ మెలన్ ఉంది, ఐ విల్ మేక్ వాటర్ మెలన్ జ్యూస్. ఓకే మేడం, జ్యూస్ తాగిపోయింది ఎందుకంటే సమ్మర్ కదా. యూ కెన్ జాయిన్ మీ ఇన్ ద కిచెన్. అంటే మీ కిచెన్లోకి మమ్మల్ని రమ్మంటున్నారు ఇప్పుడు? అవును, మీరందరూ మీతో పాటు రమ్మంటున్నారా? నాతో పాటు నా కిచెన్కి రండి, నేను ఎలా జ్యూస్ చేస్తానో మీకు చూపిస్తాను. రండి. రావచ్చా మేడం లోపలికి? రండి. ఓకే. అది కాదు కానీ ఇప్పుడు మరి మీ మెయిడ్స్ లేకుండా, మీ వంట మనుషులు లేకుండా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మేడం? కష్టంగానే ఉంది. కష్టంగానే ఉంటే ఎట్లా మేడం? వాట్ టు డూ,
మన హెల్త్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ కదా. అంటే మీకు అలవాటు ఈ పనులు చేయటం మీకు మామూలుగా ముందు నుంచి? అస్సలు లేదండి, అస్సలు లేదు. సీరియస్లీ ఇట్స్ వెరీ వెరీ టఫ్. సో క్వారంటైన్ అంటే ఏంటి మీ ప్రకారం? దట్ ఈస్ సోషల్ డిస్టెన్సింగ్ విదౌట్ మీటింగ్ ఎనీవన్. ఎవరిని కలవకుండా ఒక 4 feet కొంచెం డిస్టెన్స్, ఓకే సారీ మేడం, 4 feet డిస్టెన్స్లో కొంచెం ఉంటే మనకు బెటర్. అండ్ ప్లస్ సెల్ఫ్ ఐసోలేషన్లో ఇంటి లోపలనే ఉంటే we can save ourselves from the disease. That's what I feel, from the virus. Yes. ఇంకా చెప్పండి. ఏం వినిపిస్తుందండి? ఏం వినిపించలేదు కదా, అందుకే ఆఫ్ చేశాను. చెప్పండి. హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ డే ఎవ్రీ డే లైక్ దిస్? ఎవ్రీ డే మార్నింగ్ ఐ డూ మై థింగ్స్. మార్నింగ్ నేను నాకు కావాల్సింది బిఫోర్ ఎవ్రీ వన్ గెట్స్ అప్ ఇన్ ద హౌస్, లైక్ yoga, my workout, my things I finish. Then I do cooking, then I do cleaning. ఇలాగే వెళ్ళిపోతుంది ఒక 12 వరకు. తర్వాత నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి, దానికి నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటాను, ఎడిటింగ్ చేసుకుంటాను. మీరు మా బిజినెస్లో ఎందుకు వస్తున్నారు? మీరు యాక్టింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అది కూడా ఇట్స్ అన్ యాక్టింగ్ ఓన్లీ. ఓకే. బికాస్ చాలా మంది నన్ను అడుగుతూనే ఉంటారు, మీరు స్లిమ్గా ఎలా ఉన్నారు, మీరు ఫేర్గా ఎలా ఉన్నారు, ఎలా మెయింటైన్ చేస్తారు. చాలా లేడీస్ చాలా మంది అంటే ఫ్యాన్స్ అంటున్నారు లేదా నా ఫ్యాన్స్ నా ఫాలోవర్స్. ఓకే. మీరు కూడా అన్నారు కదా మీరు ఇదే చేసి ఫిట్గా ఉన్నారని. సో లాట్ ఆఫ్ పీపుల్ వాంట్స్ టు నో. ఓకే. సో త్రూ ద యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ షేరింగ్ ఆల్ మై. సో అది స్పెసిఫికల్లీ మీ యొక్క జీవితాన్ని పంచడానికేనా లేకపోతే ఇంకేమైనా ప్రొడ్యూస్ చేయబోతున్నారు దాంట్లో మీరు ఆ ఛానల్లో? యాజ్ ఆఫ్ నో ఇట్స్ నా గురించే మొత్తం ఉంటుంది. లైక్ మై రొటీన్, నేనేం చేస్తాను టు కీప్ మై సెల్ఫ్ హెల్దీ ఫిట్ అండ్ ఇదే చేస్తాను. అండ్ సమ్ ఫుడ్ రెసిపీస్ ఆల్సో ఐ పుట్. మీ వంటే కష్టం అంటున్నారు, మీరు రెసిపీ ఎట్లా ఇస్తున్నారు? చిన్న చిన్న ఈజీ టు డూ రెసిపీస్ ఐ డూ. ఈజీ టు డూ అంటే ఎట్లా? స్టవ్ వెలిగకుండా వండించా? మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి, నేను జ్యూస్ తీసుకొస్తాను మీకు. థ్యాంక్ యూ మేడం, మోస్ట్ వెల్కమ్. ఇంకేంటి విషయాలు? అక్కడ కూర్చొని మాట్లాడదాం. కూర్చో. ఓకే ఓకే. కిచెన్లో మాట లేదా మేడం? రండి. ఏంటి మేడం ఇది, కంఫర్టబుల్ సీటింగ్ అంటారా లేదా టీవీ వెనక ముందు మనం కూర్చోమంటారా? మన టీవీ స్టార్స్ కాబట్టి టీవీ పక్కనే ఉంటుంది ఎప్పుడు. లేదండి, ఇది లో సీటింగ్ అనమాట. టీవీ చూస్తున్నప్పుడు కంఫర్టబుల్గా కూర్చొని చూడడానికి ఐ హ్యాడ్ ప్లాన్ లైక్ దిస్. అంటే మేము ఎట్లా కంఫర్టబుల్గా షూటింగ్ ఉంది కాబట్టి ముందే తిప్పి పెట్టినట్టు పెట్టారు. మనేం తిప్పలేదు, మనం తిరిగి కూర్చున్నాం అంతే. యాక్చువల్గా దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఐ లైక్ టు సిట్ లైక్ దిస్. అంటే ఇటువైపా? అంటే ఇఫ్ సమ్వన్ ఇస్ సిట్టింగ్ ఐ కెన్ సిట్ అండ్ టాక్ కంఫర్టబుల్లీ లైక్ దట్. మామూలుగా టీవీ చూస్తూ కూర్చుంటారు ఇక్కడ? ఎస్, దిస్ ఇస్ మై టీవీ స్పాట్. సో మీతో ఎవరు ఉంటారు ఇంక ఇక్కడ? మై డాటర్. మరి ఆవిడేరి? మేము సెల్ఫ్ సోషల్ డిస్టెన్సింగ్తో పాటు హౌస్ డిస్టెన్సింగ్ కూడా చేస్తున్నాం. షీఈస్ ఇన్ అ రూమ్, ఐఎమ్ ఇన్ మై వర్క్. మీ అమ్మాయి గారు మాకు పరిచయం చేయొచ్చు కదా మేడం? చేయనండి. అదేంటండి? అంటే నేను ఇప్పుడు తన్నే కొంచెం మీడియా నుంచి యాక్టింగ్ అసలు తీసుకురారా, ముందరికి పరిచయం చేయరు ఎవరికి కూడా? లేదు, అలా కాదు. షీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. తను ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్లో లాంచ్ చేద్దామని అనుకుంటున్నాం. సో అప్పుడు దాకా మీడియాలో కొంచెం ఫేస్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకుంటాం. ఓఆర్టీవీ ప్రేక్షకుల కోసము ఒక్క ఫ్రేమ్లో లక్ష్మి గారు వారి కూతురు గారిని మేము ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి, మాకు బాగుంటుంది మా ఆలోచన. డెఫినెట్గా చేస్తాను. వన్స్ షీ గోస్ ఇన్ టు ద ఫీల్డ్, ఫస్ట్ ఇంటర్వ్యూ మన ఓఆర్టీవీలోనే ఇంటర్వ్యూ ఇస్తాను. సో ఇంకా చెన్నైలో ఏంటి మేడం పరిస్థితి? చెన్నైలో బిజినెస్ ఉంది, హోటల్స్ అండ్ రిసార్ట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో దట్స్ గోయింగ్ ఆన్ అండ్ ఐఎమ్ హియర్. ఐ లైక్ హైదరాబాద్, సో ఐఎమ్ స్టేయింగ్ హియర్. రీసెంట్గా ఒక సోషల్ మీడియా పోస్ట్ చూసాం మీది, ఏదో మీరు బెంజ్ కార్ కొన్నారు అని బాగా వైరల్ అయింది ఈ విషయం. ఏంటిది? అంటే సీరియల్లో సంపాదించిన డబ్బులతో బెంజులు కొనొచ్చని మీరు ప్రూవ్ చేస్తున్నారా? నో 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 నో, అలా చెప్పలేదు. సీరియల్ స్టార్స్ ఆర్ వెరీ వెరీ సాడ్ అండి. బికాస్ మాకు బయట వాళ్ళు అనుకున్నట్టు వీ డోంట్ గెట్ సో మచ్ పెయిడ్ ఇన్ సీరియల్స్. అండ్ మూవీస్లో ఉన్నట్టు టైమింగ్స్ కానీ వీ హ్యావ్ నో ఫెసిలిటీ లైక్ దట్. క్యారవన్స్ వెళ్ళిపోతున్నారు అంటే ఒకటి చెప్తున్నాను వినండి. సీరియల్లో
మూవీకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే సీరియల్లో మాకు కంఫర్ట్ జోన్ అనేది తక్కువ ఉంటుంది. ఐ మీన్ కంపేర్ టు మూవీస్లో వ్యానిటీ వ్యాన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. ఫుడ్ నుంచి ఎవ్రీథింగ్ టైమింగ్స్ ఆర్ డిఫరెంట్. హియర్ వీ హ్యావ్ టు వర్క్ 9 to 9 వర్క్ చేయాలి. 12 గంటలు రోజుకా? ఎస్, వీ హ్యావ్ టు వర్క్. సండేస్ ఆఫ్ ఇస్తారు కదా మేడం? మనకి అలాంటి ఏమీ లేదండి. సండే, సెకండ్ సండే, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ సీరియల్లో. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఇయర్స్ బ్యాక్ ఐ లాస్ట్ మై ఫాదర్. సారీ మేడం. పర్వాలేదండి. సో దట్ టైమ్ my father expired. Third day I had to come for shoot because the telecast has to go on. Sometimes ఎలా అయిపోతుంది, ముందు వెనక సీన్స్ ఉంటాయి, మధ్యలో కనెక్షన్ సీన్స్కు నేను కావాలి. సో దే కుడెంట్ అవాయిడ్. సో ఐ హ్యాడ్ టు కమ్ డూ అండ్ వెంట్. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి సీరియల్స్లో. సీన్స్ ఎక్కువ ఉంటాయి. దెన్ వీ నీడ్ టు గో ఆన్ ఫర్ డ్రెస్ చేంజ్. అండ్ ఇప్పుడు సమ్మర్ చూడండి, ఈ సమ్మర్లో మీకు తెలుసు ఎలా ఉంటుంది సెట్లో, లైట్స్ అండ్ ఆల్ దట్. అండ్ సమ్టైమ్స్ ఏసీ ఉండదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ ఇలాంటి విషయం తీసుకుంటే మీకు మూవీస్లో చాలా కంఫర్ట్స్ ఉంటాయి. మరి మీరు ఎందుకు సీరియల్స్లో ఇంపార్టెన్స్ ఇచ్చి మూవీస్కి ఇవ్వకుండా ఎందుకు ఇట్లా ఆగిపోయారు? అది తర్వాత మాట్లాడదాం. మీరు జ్యూస్ తాగండి, నేను ఇలా రెడీ అయి వస్తాను. అంటే ఏంటి ఇప్పుడు వెళ్ళిపోమంటారు మిమ్మల్ని? లేదు, ఐ నీడ్ టు గెట్ ఫ్రెష్ అండ్ కదా. నేను ఇప్పుడు వర్కౌట్ చేసి చాలా టైం అయింది. ఎంత ఒక 1 hour తీసుకుంటారు కదా యాక్టర్స్ అంటే? ఒక 1 hour మినిమం టైం పడుతుంది కదా మేడం? అది ఓన్లీ ఇన్ షూటింగ్ స్పాట్ అండి, నాట్ ఇన్ లొకేషన్, ఓకే, నాట్ అట్ హోమ్. నాట్ ఎట్ హోమ్. అలా కాదు, షూటింగ్లో మనకి ఐ హ్యావ్ టు డూ మై మేకప్, ఐ హ్యావ్ టు డూ మై హెయిర్ డూ, ఇవన్నీ ఉంటాయి కదా. దాన్ని బట్టి 1 hour డెఫినెట్గా తీసుకుంటాను. అండ్ ఇంట్లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ రెడీ లైక్ హౌ ఐ గెట్ రెడీ ఫర్ షూటింగ్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే సీరియల్లో కనిపించినట్టు కాకుండా రియల్ లక్ష్మి కనిపిస్తా కాసేపట్లో అంటారు మాకు. రియల్ లక్ష్మి ఇప్పుడు చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఫ్రెషన్ అప్ తర్వాత 9 o'clock ముందు వచ్చి ఉంటే యూ వుడ్ హావ్ సీన్ ఎ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ లక్ష్మి. మీరు జ్యూస్ తాగండి, నేను రెడీ చేస్తాను. ఏం అన్యాయం మేడం ఇది. ఏమైందండి? మీరు ఇంత అందంగా ఉండి ఎందుకు ఈ అత్తగారు అమ్మగారు క్యారెక్టర్లు చేస్తున్నారు? హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు చేయట్లేదు మీరు? దట్స్ ఎ వెరీ బిగ్ స్టోరీ అండి. అంటే అసలు మీరు అసలు ఈ గ్లామర్ ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు? ఐ వాజ్ మిస్ చెన్నై. నేను మిస్ చెన్నై టైటిల్ గెలిచాను అందులో. ప్లస్ మోడల్గా ఫస్ట్ జీవితం మొదలు పెట్టారు మోడల్. అండ్ ఐ డిడ్ అందులో నాకు మిస్ చెన్నై గెలిచాను. తర్వాత మిస్ బ్యూటిఫుల్ స్కిన్, మిస్ బ్యూటిఫుల్ హెయిర్. ఐ వాజ్ గివెన్ స్పెషల్. సో అప్పుడు ఫర్ మై హెయిర్ గురించి ఐ గాట్ లాట్ ఆఫ్ యాడ్స్. తెలుసుకోవచ్చు ఏమైనా యాడ్స్ చేసారు? ఏమైనా చేసారు? చాలా. ఐ డిడ్ ఫర్ మీరా షాంపూ, మీరా షికకాయ్. దెన్ దెర్ వాజ్ వన్ కాంటెస్ట్ యాక్చువల్లీ. అది ఇండియాలో ఫస్ట్ జరిగిన కాంటెస్ట్లో ఐ వెంట్ యాజ్ అ మోడల్. ఇట్స్ కాల్డ్ హెయిర్ ఏషియా పసిఫిక్. ఎలా మిస్ వరల్డ్, మిస్ ఏషియా పసిఫిక్ ఎలా ఉంటుంది, అలా హెయిర్ గురించి హెయిర్ ఏషియా పసిఫిక్ అనే ఒక కాంటెస్ట్లో నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ వీ వన్ ఆల్సో. ఐ వాజ్ రిప్రజెంటింగ్ ఇండియా అందులో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దట్ హెల్డ్ ఇన్ శ్రీలంక. సో ఫస్ట్ కాంటెస్ట్లో ఐ పార్టిసిపేటెడ్ అనమాట. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. దెన్ దాని తర్వాత చాలా యాడ్స్ వచ్చాయి నాకు. ఐ డెడ్ నియర్లీ 300 యాడ్స్ ఐ హావ్ డన్. 300 యాడ్స్? yes. ఎన్ని ఇయర్స్ బ్యాక్ మేడం ఇది? 10 years ముందు చెప్తున్నాను. బికాస్ లాస్ట్ 10 years నేను ఈ సీరియల్స్, మూవీస్ అలా షిఫ్ట్ అయ్యాను. సీరియల్స్ అంటే ఏంటి? మీరు ఫస్ట్ సీరియల్స్లోకి ఎంట్రీ అయ్యారా లేకపోతే ఏంటి? హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఆఫ్ యాక్టింగ్? అందులో నాకు మూవీస్లోనే చేయాలన్న ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్. బట్ అప్పుడు ఆ టైంలో ఈ కాస్టింగ్ కౌచ్ అన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు లేవని మీ అర్థమా? ఇప్పుడు అంత లేదండి. కంపారిటివ్లీ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే. సో కాస్టింగ్ కౌచ్ కోసం లక్ష్మీ వాసుదేవన్ గారు సీరియల్ యాక్టర్స్గా మిగిలిపోయారని అనుకోవచ్చా మేము? ఒక రీజన్ అది కూడా ఉంది. నేను సీరియల్లో ఉండిపోవడానికి దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ రీజన్. బికాస్ మీకు బిగ్ స్క్రీన్లో ఏమవుతుందంటే లేడీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఉన్న మూవీస్లో హీరోయిన్స్కే ఇంపార్టెన్స్ లేదు. 2-3 సీన్స్, ఒక సాంగ్స్ అలా వచ్చి వెళ్ళిపోతారు. ప్లస్ సపోర్టింగ్ క్యారెక్టర్స్కి అస్సలే లేదు. సో ఐ డోంట్ వాంట్ బీ అన్ యునో స్క్రీన్ బ్యూటీ
or coffee tea supplying or stand next to the artist and keep looking at the face. అది నాకు ఇష్టం లేదు. ఓకే. అండ్ సీరియల్లో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే సీరియల్లో నాకైనా ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, నాకైనా సీన్స్ ఉంటుంది, లక్ష్మికి ఇది సూట్ అవుతుందని నాకైనా ఒక రూపం ఇస్తారు. సో ఐ లైక్ టు ప్లే సీరియల్స్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఫర్ మీ బికాస్ డైలాగ్స్ ఉంటుంది అండ్ నేను కొంచెం ఎక్కువ నెగటివ్ క్యారెక్టర్ చేస్తాను. ఐ లవ్ టు ప్లే నెగటివ్ క్యారెక్టర్. ఒక రాంగ్ అత్తగారు మీరా? నేను రియల్గా అలా కాదు, దట్ ఈస్ వాట్ సీరియల్ ఇండస్ట్రీ పోర్ట్రే మీ. సో యూ హ్యావ్ అంటే మీరు సీరియల్ ఇండస్ట్రీకి ఒక అత్తగారుగా వచ్చారు. హౌ డిడ్ యూ స్టార్ట్ యువర్ లైఫ్ ఇన్ సీరియల్ ఇండస్ట్రీ? సీరియల్లో నా ఫస్ట్ సీరియల్ తమిళ్లోనే చేశాను నేను. దట్ వాస్ ద గ్రేట్ లెజెండ్ లేట్ బాలచందర్ గారు. హీస్ నో మోర్, హీస్ గురు అనమాట ఫర్ ద తమిళ్ ఇండస్ట్రీ. Rajini sir, Kamal sir also was introduced by him only. Oh, yeah, correct. He's a very big Correct, director. yeah. And వాళ్ళు ఒక హోమ్ వాళ్ళు ప్రొడక్షన్లో నేను ఫస్ట్ సీరియల్ చేశాను. ఓకే, పేరు తెలుసుకోవచ్చా? ఇట్స్ కాల్డ్ విశ్వరూపం. విశ్వరూపం. దట్ ఈస్ తమిళ్. దట్ వాస్ 1940s ప్లస్ ద ప్రెసెంట్, అలా మిక్చర్ ఇట్ వాస్. సో ఐ ప్లేడ్ ద పాత దిస్ వన్. మన తెలుగులో మేడం? తెలుగులో చీలాసో శ్రవంతి వాజ్ ద ఫస్ట్ సీరియల్. అందులో ఏం క్యారెక్టర్ చేశారు? అందులో ఐ ప్లేడ్ ద మెయిన్ లీడ్, దట్ ఈస్ శ్రవంతి. తర్వాత చేంజ్ టు శరణ్య. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీరియల్ ఆల్సో. దెన్ ఓన్లీ త్రూ దట్ ఐ కేమ్ టు తెలుగు ఇండస్ట్రీ అనమాట. దెన్ ఆఫ్టర్ దట్ ఐ డిడ్ అంతఃపురం. మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్ళిపోతున్నారు మీరు? మీరు అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే కదా. ఓకే, తర్వాత అంతఃపురం చేశాను. శ్రవంతి ఫినిష్ అయిన తర్వాత ఇట్ వాస్ అ వెరీ లాంగ్ సీరియల్. శ్రవంతికైనా కొంచెం ఎక్కువ ఇయర్స్ వెళ్ళింది ఇది. ఐ ప్లేడ్ మాధురి అనే క్యారెక్టర్. సో లీడ్ రోల్ మేడం అది? ఫస్ట్ 500 ఎపిసోడ్ లీడ్ రోల్. ఆఫ్టర్ 500 జనరేషన్ చేంజ్ ఉంటుంది ఇప్పుడు. సో జనరేషన్ చేంజ్లో ఆబ్వియస్లీ హ్యాడ్ టు బికమ్ తల్లి. సో దెన్ వాట్ హ్యాపెండ్, నెక్స్ట్ సీరియల్ అనే వీ హ్యాడ్ టు మూవ్ ఆన్ కదా. సో మదర్ అని వచ్చింది. బట్ సమ్టైమ్స్ మదర్ చేయడం ఫైన్. ఐ జస్ట్ అంటే మీరు ఇష్టపూర్వకంగా మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అనుకోవచ్చా మేము? లేదా ప్రతి ఇంట్లో ఒక విలన్గా కనిపించిన అత్తగారి క్యారెక్టర్ చేస్తున్నాం అనుకోలేం మేము? లేదు, నేను నెగటివ్ చేయడానికి రీజన్ ఏంటంటే నెగటివ్ క్యారెక్టర్స్కి డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి, బిల్డప్స్ ఎక్కువ ఉంటాయి, మిమ్మల్ని చాలా హీరోయిన్కి ఈక్వల్గా మిమ్మల్ని చూపిస్తారు. దట్ క్యారెక్టర్ ఎలివేట్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ సరౌండెడ్ బై హీరోయిన్ అండ్ ద నెగటివ్ క్యారెక్టర్. సో నెగటివ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి నేను నెగటివ్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు 10 years బ్యాక్ సీరియల్ ఇండస్ట్రీలో వచ్చిన లక్ష్మీ వాసుదేవన్ గారు ఒక హీరోయిన్గా వచ్చారు. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో అత్తగారు అయ్యారు. ఇప్పుడు నేను బామ అవును అండి. అంతే కదా, ఇంకో 5 ఏళ్ళకి బామ క్యారెక్టర్ చేయాలి. నో బామ క్యారెక్టర్కి అంత ఏవి. అఫ్ కోర్స్ మీరు అట్లా కనిపించలేదు, ఈవెన్ అత్తగారుగా కూడా కనిపించలేదు మీరు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. హీరోయిన్ లాగా కనిపించే మీరు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మీరు కంఫర్టబుల్గా ఉన్నారు ఆ పాయింట్లో? ప్లస్ మైనస్ ఆర్ దేర్. డెఫినెట్ ఐ ఫీల్ సమ్టైమ్స్ బ్యాడ్. ఎందుకంటే నేను ఎక్కువ హీరో మదరే చేశాను, హీరోయిన్కి తక్కువ చేశాను. సో హీరో మదర్గా సమ్టైమ్స్ ఐ హ్యావ్, నాకు దాదాపు నా ఏజ్ గ్రూప్లోనే ఐ హ్యావ్ డన్ మదర్. ఆల్ దట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరో ఇప్పుడు ఒక స్మాల్ బాయ్ అంటే ఫైన్, సమ్వన్ హూ ఇస్ లైక్ హార్డ్లీ 2-3 years డిఫరెన్స్లో ఉన్న వాళ్ళకి మదర్ అంటే కొంచెం ఐ డోంట్ ఫీల్ గుడ్. బట్ దిస్ ఇస్ మైనస్. డూయింగ్ అ మదర్ క్యారెక్టర్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు కిల్ యువర్ తెలుగు మీరు కాన్షియస్ని చంపుకుని చెయ్యాలి సమ్టైమ్స్ మదర్ చంపుకునేయాలంటారు. sometimes mother character చేస్తున్నప్పుడు because you don't look like mother to that person. Unfortunately that person is your son and you have to have all that emotion. How will you get an emotion for one same age group lo? It's very difficult. Correct. So you need to really kill yourself, that part mottham champi, then you have to do. But another plus what it is I have gone through stages. So I can't be నేను చచ్చే వరకు ఐ కాంట్ బి హీరోయిన్. ఐ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టేజ్. సో అలా నేను
నెక్స్ట్ స్టేజ్ అంటే ఈ మధ్యలో అక్క భాబీ ఇవన్నీ వస్తుంది కదా, ఇవన్నిటికీ అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఆఫ్టర్ అ హీరోయిన్ straight it is only villain, either it villain means only atta is villain in serial. Okay, మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ కి అంత ఇంపార్టెన్స్. సో యూఆర్ ఆస్కింగ్ ఆల్ ది డైరెక్టర్స్, అంటే నేను ఇంగ్లీష్ ఎందుకు చెప్తున్నా అంటే టు అండర్స్టాండ్ ఆల్ ది డైరెక్టర్స్ అక్రాస్ ఇండస్ట్రీస్ టు కమ్ విత్ లీడ్ యాక్టర్స్ క్యారెక్టర్ టు యూ. ఎస్, హిందీ సీరియల్స్లో జరుగుతుంది కదా. దెర్ ఆర్ సో మెనీ సీరియల్ మిడిల్ ఏజ్ సబ్జెక్ట్, మిడిల్ ఏజ్డ్ ఉమెన్ డూయింగ్ ద మెయిన్ లీడ్, వాళ్ళు సరౌండెడే మొత్తం సీరియల్ జరుగుతుంది. దే ఆర్ ద మెయిన్ లీడ్ ఆఫ్ ద సీరియల్, దే ఆర్ ద హీరోయిన్ ఆఫ్ ద సీరియల్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఇన్ తెలుగు ఆర్ తమిళ్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఐ విష్ అలా ఒక సిచ్యువేషన్ కూడా వస్తే, ఇఫ్ సమ్మన్ ఈస్ గివింగ్ మీ ఎ లీడ్ క్యారెక్టర్, ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. సో ఇప్పుడు మన ఈ డిఫరెన్స్ ఏం చూసారు అప్పటి సీరియల్స్కి ఇప్పుడు సీరియల్స్కి? అప్పట్లో మీరు చెప్పిన శ్రవంతి ఐ థింక్ 59 ఎపిసోడ్స్ ఏమో షూట్ అయి ఉంటుందా? అవునండి. ఇప్పుడు సీరియల్ ఎంత మ్యాక్సిమం ఒక 300 500 అట్లా అవుతాయి ఎట్లా? అలాగేదో అప్పుడు దర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే వర్క్ పరంగా కూడా ఉంది, సీరియల్ స్టోరీస్, ద ఛానల్ ఇంటర్ఫిరెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. అప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్. ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్ బిఫోర్ 1 month ముందే మాకు తెలుసు ఏం చేయబోతాను. బట్ ఇప్పుడు అలా కాదు, ఏ సీన్ చేయబోతాం మార్నింగ్ సీన్ వస్తుంది, మార్నింగ్ సీన్ మారుతుంది. మేడం ఈజీ అయిపోయింది కదా మేకర్స్ కూడా? లేదండి, ఐఎమ్ షూర్ అన్ని ప్రొడ్యూసర్స్కి కొంచెం కష్టం డెఫినెట్గా ఉంది, ఇబ్బంది ఉంటుంది. లాట్ ఆఫ్ ఆన్ ది స్పాట్ సడన్గా మార్నింగ్ దే విల్ టెల్ ఇలా మార్చండి సీన్ అంటే, దే హ్యావ్ టు చేంజ్ ద సీన్. దట్ టైమ్ ఇట్ వాస్ నాట్ లైక్. ఎన్ని ఒక 20 సీరియల్స్ చేస్తుంటారు అక్రాస్ సౌత్ లాంగ్వేజ్? ఆల్ లాంగ్వేజెస్ కలిపి ఆల్మోస్ట్ 60 సీరియల్స్ చేశాను. 60 సీరియల్స్ 10 ఏళ్లలో, అంటే 365 డేస్లో 400 డేస్ వర్క్ చేశారు మీరు. నేను ఐ షుడ్ బి సో ప్రౌడ్ ఇన్ సేయింగ్, నేను ఎలా వర్క్ చేశానంటే మార్నింగ్ చెన్నైలో వర్క్ చేసి నైట్ వచ్చి ఐ హావ్ డన్ నైట్ షూట్ ఇన్ హైదరాబాద్, దెన్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని ఐ హావ్ అగైన్ గాన్ టు చెన్నై అండ్ డన్ షూట్, అండ్ వెన్ ఐ గో బ్యాక్ దట్ డే ఈవినింగే నేను ఇంటికి వెళ్ళి నిద్రపోతాను. అంతా కూడా నేను చేశాను. ఐ హ్యావ్ వర్క్ లైక్ దాట్. ఇవన్నీ నచ్చి చేశారా తప్పదని చేశారా? ఎవ్రీథింగ్ ఐ డిడ్, వాట్ ఎవర్ ఐ డిడ్ ఐ లైక్ ఇట్. నేను నచ్చి చేశాను. కంపల్షన్ ఏం లేదు. అప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, అఫ్ కోర్స్ స్లీప్ లేకుండా అందరికీ ఇబ్బంది ఉంటుంది. ఐ యూస్ టు ఫీల్ సో ఎనర్జెటిక్. నేను ఇప్పటికీ మీలో ఎనర్జీ కనిపిస్తుంది. ఐ లవ్ దిస్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్లీ వెన్ ఎవర్ ఐ స్పీక్ అబౌట్ ద ఇండస్ట్రీ ఆటోమేటిక్గా ఎక్కడి నుంచో ఎనర్జీ వచ్చేస్తుంది. యాక్షన్ అనగానే నేను అలర్ట్ అయిపోతాను. నేను చిన్న డౌట్ మేడం, సో 10 ఏళ్ల క్రితము కాస్టింగ్ కావచ్చు వల్ల సినిమాలు చేయలే అన్నారు. చెలోలో రష్మిక మదర్గా కూడా చేశారు, సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు మీరు. నేను చేశాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్. ఈవెన్ నౌ నాకు చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. బట్ ఒక హీరోయిన్గా ఉన్న ఇబ్బంది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఐ డోంట్ థింక్ సో. సో సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నా? చేశాను ఇప్పుడు రీసెంట్లీ లైక్ యూ సెడ్ చలో మూవీ చేశాను. అండ్ అప్పుడప్పుడు సీరియల్ ఆఫర్స్, మూవీ ఆఫర్స్ కూడా వస్తూనే ఉన్నాయి. బట్ నాకేమో వెళ్ళి జస్ట్ 1 షాట్ చేయడంలో ఐఎమ్ నాట్ హ్యాపీ. అందుకే ఐఎమ్ హ్యాపీ ఇన్ సీరియల్స్. మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా ఐ విల్ డూ. ఒక చిన్న సారీ మేడం, ఇక్కడ నేను ఒక పాయింట్ స్కిప్ చేసాం. ఇది చెప్పండి. మీ అర్లీ లైఫ్లో మనం అనుకోకుండా సీరియల్స్ నుంచి సినిమాల దాకా వచ్చేసాము. అసలు దాని ముందు లక్ష్మీ వాసుదేవన్ గారి లైఫ్ ఏంటిది? దట్స్ వాట్, యాడ్స్ చేశాను. యాడ్స్ చేసిన తర్వాత నాకు మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి. అప్పుడు మిస్ చెన్నై ముందు ఏంటి లక్ష్మీ వాసుదేవన్ గారు? మిస్ చెన్నై ముందు ఐ ఎమ్ నార్మల్ పర్సన్ ఓన్లీ. ఐ డిడ్ ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే. అండ్ ఏదో ఐ జస్ట్ పార్టిసిపేటెడ్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్. ఏవి పెద్దగా ప్రిపరేషన్ ఏం లేదు. అండ్ ఇప్పుడు ఉన్నట్టు అంత పెద్ద బిల్డప్ కూడా లేదు. అప్పుడు బ్యూటీ కాంటెస్ట్, ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ థింగ్. No publicity, nothing. It was very limited crowd and all that. So I was lucky. I got Miss Chennai. Okay. And after that I started ad films, then movies chala vachai. So I skipped the heroine part. As I told you, నాకు ప్రాబ్లం ఉందనే ఆ హీరోయిన్ పార్ట్ స్కిప్ చేశాను. దెన్ క్యారెక్టర్స్ చేశాను సమ్ మూవీస్. అంటే నేను చాలా మూవీస్ చేశాను. ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో ఎవ్రీ. డెఫినెట్లీ సమ్ మూవీ ఆర్ అదర్ విల్ బి ప్లేయింగ్ ఎవ్రీ డే. వరకు బిజినెస్ మ్యాన్ లో ఒకటి చేశారు. సి ఇన్ తెలుగు నేను ఐ థింక్ మేబీ 20 మూవీస్. 20 మూవీస్ చేశారు తెలుగులో? 20 ఉంటుంది.
Some movies didn't come out at all. Some movies didn't come out at all, and I did పెద్దగా చెప్పుకోవాలంటే I did Businessman. ఓకే. And I did Mahesh Babu garu. Kani I never got a chance to even meet him. That's another thing. Then I did Kottara Ulki Padtada. బాలయ్య గారిది. Then I did one more movie with him. Sriman Narayana. In that my character was very nice. Starting movie lone nenu untanu. Okay. So only one scene, but it was a good scene. Noticeable scene. అంటే మీరు అన్నట్టు నుంచోకుండా మంచి పాత్ర ఒకటి వచ్చింది అంటారు అట్లా మామూలుగా యాక్ట్రెస్గా కాకుండా. Yes. Then Damarakam. నాగార్జున గారిది. Then after that love story, I think same Nagarjuna garde. Okay. And I should tell you, I'm a big die-hard fan of Nagarjuna garu. ఆయన యాక్ట్ చేశారు ఆల్రెడీ డమరు. చేశాను, అందుకే చేశాను. That is only standing character, but still I got to work with him 21 days. నేను సార్ కోసం. Yes, I'm still his fan. అంటే అతను సెట్లో వస్తే నేను బ్లష్ అయిపోతాను, దేనికే తెలీదు. నా కోఆర్టిస్ట్ అన్ని దే యూస్ టు మేక్ ఫన్, వై ఆర్ యూ బ్లషింగ్, హీఈస్ ఓన్లీ ఎంట్రింగ్ కదా అని చిన్నప్పటి నుంచి. దట్ ఈస్ ఇదైతే తిరడారి, ఐ థింక్ ఇట్ ఈస్ గీతాంజలి ఇన్ తెలుగు. ఫ్రమ్ దట్ టైమ్ ఐఎమ్ లైక్ మ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున గారు, సీరియస్లీ. సో నెక్స్ట్ ఏంటి మేడం ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు నేను మళ్ళీ తమిళ్ యాక్చువల్లీ రీలాంచ్ అంటే ఐఎమ్ డూయింగ్ మై, ఇట్ ఈస్ అ డ్రీమ్ చెప్పాలా ఏంటో, ఐ డోంట్ నో. ఇట్ వాస్ అ సడన్ బ్లెస్సింగ్ ఐ గాట్ టు వర్క్ విత్ శంకర్ సార్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ డబ్డ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజ్. ఇండియన్ 2 అంటే మన భారతీయుడు తెలుగులో భారతీయుడు సీక్వెల్లో మీరు యాక్ట్ చేస్తున్నారు. నేను కమల్ గారు మదర్ లాగా ఏంటి ఆయన అంతా? ఐ డోంట్ మైండ్. కమల్ సార్ అంటే మదర్ ఏంటి, బామ్మ కూడా చేస్తాను నేను. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఐఎమ్ doing as Rakul Preet's mother in that. Oh, okay. And a very important sequence. Shankar sir movie lo meeku waste scene anedi undadu. Obviously. So every scene ki oka importance untadi. Andulo oka important scene lo very good combination. Nenu ekku movie scenes gurinchi I cannot say. Okay. All top artist combination lo oka 5 scenes anamata totally. Okay. So అది ఒక పెద్ద సీక్వెన్స్ అది చేస్తున్నాను. సో ఇండియన్ 2 ద్వారా మళ్ళీ లక్ష్మీ వాసుదేవన్ గారు పెద్ద స్క్రీన్లో కనిపిపోతున్నారు. మా ప్రజలకు మేము చెప్పొచ్చు, ఇది ఇప్పుడు డిక్లేర్ చేయొచ్చా? యూ కెన్ సే. ఐ హావ్ ఈవెన్ పోస్టెడ్ ఇన్ సోషల్ మీడియా ఆల్సో. భారతీయ 2 సినిమాలో లక్ష్మీ వాసుదేవన్ గారు మళ్ళీ సినిమాకి రీలాంచ్ అవుతున్నారు. సో ఆ మూవీ ఆల్రెడీ సమ్ 2-3 days షూటింగ్ అయిపోయింది, ఇంకా 4-5 days ఉంది. ఇప్పుడు కరోనాలో వరల్డ్ డే స్టాండ్ స్టిల్ అలాగే ఫ్రీజ్ అయిపోయింది. సో దానివల్ల డిలే అయింది. అదర్వైజ్ April 1st week వాస్ మై నెక్స్ట్ డేట్స్. ఏమనుకుంటున్నారు, ఈ కరోనా వల్ల మీ ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుంది అనుకుంటున్నారు మీరు? చాలా అండి, చాలా. ఐ షుడ్ సే ఇండస్ట్రీ మా ఇట్ ఇస్ నాట్ లైక్ రోజీ లైక్ వాట్ బయట నుంచి చూస్తే. బికాస్ దెర్ ఇస్ ఒక నార్మల్ సీరియల్ సెట్లోనే ఒక 40 to 45 members ఉంటారు, ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్, లైట్ మ్యాన్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మై ఆర్టిస్ట్ అసిస్టెంట్. అంటే ఆర్టిస్ట్ చాలామంది డిపెండ్ ఆన్ దిస్, బట్ టెక్నీషియన్స్ ఓన్లీ డిపెండ్ ఆన్ దిస్. కరెక్ట్. ఇదే వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్. చాలా మంది ఆర్టిస్ట్ ఆల్సో ఆర్ ఓన్లీ డిపెండ్ ఆన్ దిస్. సో అలా ఉన్న వాళ్ళకి ఇలా సడన్గా సీరియల్స్ ఆగిపోతే, షూటింగ్ లేకుండా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ హై రిస్క్ ఆల్సో. In spite of all that we try to come, there is very high risk because again lot of people in the set spread కావచ్చు కూడా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ నేను ఇది టోటల్ వరల్డ్కి ఇది ఒక చాలా బ్యాడ్ ఫేస్ అనమాట. దిస్ 2020 ఇస్ రియల్ సాడ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఐ హోప్ ఎవ్రీథింగ్ గెట్స్ ఆల్ రైట్ సూన్. అయితే ఇందాక ఒక పాయింట్ మనం డిస్కస్ చేస్తుంటే సీరియల్లో ఉన్న ఇబ్బందులు మీరు చెప్పుకుంటూ వచ్చారు. మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మన తెలుగు సీరియల్స్లో మేజర్గా బయట రాష్ట్రాల వాళ్ళని తెచ్చి చేస్తున్నారు, ఒక చిన్న ఉద్యమం నడుస్తుంది, ఆల్రెడీ సమ్ ఇష్యూ ఒకటి నడుస్తుంది. మీరు ఒక తమిళియన్గా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు. సో మీ టేక్ ఏంటి దీనివల్ల? అంటే పక్క రాష్ట్రాల్లో వచ్చి తెలుగులో పని చేయకూడదు అంటారా? మీరేమంటారు దాన్ని? నేను ఎక్కువ ఈ టాపిక్ పైన కమెంట్ చేయకూడదు, ఎందుకంటే నేను కూడా ఒక అదర్ స్టేట్ ఆర్టిస్టే.
బట్ అదర్ స్టేట్ ఆర్టిస్ట్గా నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ యాజ్ అ హీరోయిన్ ఓన్లీ ఐ కేమ్. అవును మేడం, ఫస్ట్ సీరియల్. బట్ ఇక్కడ నాకు తెలుగు ఇండస్ట్రీ నచ్చి నేను ఐఎమ్ డెడికేటెడ్ టోటలీ టు తెలుగు సీరియల్. ఐ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు తెలుగు దెన్ తమిళ్. దో ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, దో ఐఎమ్ అ తమిళియన్, ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను తెలుగుకి ఇస్తున్నాను. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇక్కడ కూడా చాలామంది ఇండస్ట్రీ సీరియల్ డిపెండ్ అయి ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు, చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఉన్నారు. హీరో హీరోయిన్ తీసుకురావడం పోయి ఇప్పుడు దే స్టార్టెడ్ గెటింగ్ ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే మన టాలెంట్ నచ్చట్లే అంటే ఉన్న టాలెంట్ వాళ్ళకి ఏదో ఒక డిఫరెన్స్ కావాలి, వాళ్ళకి ఒక వెరైటీ కావాలి అన్న ఒక బూత్ దయ్యం పట్టిందంటారు వాళ్ళందరికీ. ఎస్, వెరైటీ అనే దే ఆర్ ఇక్కడ ఉన్న వాళ్ళు టోటల్గా ఫేడ్ అయిపోతున్నారు. ఈవెన్ మేల్ ఆర్టిస్ట్ ఆల్సో దే స్టార్టెడ్ గెటింగ్ ఫ్రమ్ అవుట్ స్టేషన్. బట్ మనం అబ్జర్వ్ చేస్తుంటే పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాల్లో అప్పట్లో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు. సో మీరు అన్న పాయింట్ ఎంతో కరెక్ట్ అంటారు. సీరియల్ ఇస్ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందండి మీకు. అండ్ పీపుల్ కెన్ ప్లాన్ దేర్ లైఫ్. సీరియల్ అంటేనే ఇప్పుడు వి నో ఒక సీరియల్ 500 ఎపిసోడ్ 1000 ఎపిసోడ్ వెళ్తుందంటే దే కెన్ ప్లాన్ దేర్ లైఫ్ అన్నమాట. ఒక 4 ఇయర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, ఒక 10 to 12 days వర్కింగ్ డేస్ ఉంటుంది. దే కెన్ ప్లాన్ ఇఫ్ దే వాంట్ టు బై అ హౌస్ ఆర్ కార్ ఆర్ ఏమి డిస్టర్బెన్స్ లేకుండా. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ దట్ వే. ఐఎమ్ నాట్ టోటలీ డిపెండ్ ఆన్ సీరియల్, బట్ ఐఎమ్ డూయింగ్ దిస్ యాక్టింగ్ బికాస్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ మై రెస్పెక్ట్ ఫర్ ద ప్రొఫెషన్. క్యారెక్టర్ నచ్చితే మూవీస్ చేస్తానండి, దట్ ఈస్ వెరీ క్లియర్. నచ్చకపోతే నేను వెళ్ళి సింపుల్గా ఒక స్క్రీన్ బ్యూటీకి నేను నిలబడను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై సీరియల్స్. అండ్ ఒక సీరియల్ చేస్తే ఏదో దట్ ఈస్ వన్ ఫ్యామిలీలా ఉంటుంది. ఎందుకంటే ఇంటికైనా ఎక్కువ టైం మేము సెట్లో స్పెండ్ చేస్తాం. వీ కమ్ బ్యాక్ హోమ్, వీ ఫ్రెషన్ అప్, వీ ఓన్లీ స్లీపింగ్కి వీ కమ్ హోమ్, అదర్వైజ్ వీ లివ్ ఇన్ దిస్ సెట్. సో ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఎస్, it is. I love the serial atmosphere. I love serial industry. I'm very happy. నాకేం regrets లేదు that I'm in serial అని. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసుంటే డిజిటల్ వరల్డ్ అని ఒక కొత్త టాపిక్ స్టార్ట్ అయింది బాగా. ప్రపంచం అంతా ఒక ఫోన్లోకి వచ్చేసింది. యూట్యూబ్ ఛానల్స్ అంటూ మాలాగా ఒకటి, వెబ్ సిరీస్ అంటూ. దీనివల్ల మీ టెలివిజన్ సెక్టర్ ఏమి ఎఫెక్ట్ కాదంటారా? నాట్ ఇమీడియట్లీ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. I'm thinking maybe ఒక 5 years డౌన్ ద లైన్ కొంచెం సీరియల్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సీరియల్ చూడటం మానేస్తారు? మానేరు, సీరియల్ ఫోన్లో చూస్తారు అంతే. సీరియల్ చూడడం ఎవరు మానేరు. ఐఎమ్ షూర్ నేను ఒక 10 years తర్వాత ఐ విల్ బి సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ వాచింగ్ సీరియల్స్ ఓన్లీ ఫర్ షూర్. జస్ట్ టైం పాస్ ఫర్ హౌస్ హోమ్. ఇంట్లో ఉన్న వాళ్ళకి అదే కదా టైం పాస్. మేబీ I'll be seeing in the phone or iPad, that's all. సో ఇప్పుడు తమిళ్ తెలుగు చేస్తున్నారు సీరియల్స్, ఇంకేదో భాష కూడా చేస్తున్నారా? This itself I'm very busy right now. I'm doing ఒక ప్రాజెక్ట్ తమిళ్లో చేస్తున్నాను. లాస్ట్ 500 ఎపిసోడ్ కంప్లీట్ అయింది. అండ్ ఐఎమ్ డూయింగ్ ద ఫర్ అ చేంజ్ పాజిటివ్ మదర్ ఇన్ లా, ఫర్ విచ్ ఐ గాట్ 2 years కంటిన్యూస్లీ అవార్డ్ ఆల్సో. సీ ఇట్ ఈస్ కెప్ట్ దేర్. ఏది తమిళ్లో రాసినదా మేడం? దట్ ఈస్ అవార్డ్. I'll show you, మీకు చూపిస్తాను. 2018, 2019 2 years I only won. అత్తగారులు కూడా పాజిటివ్ ఉంటారు, మీరు ప్రూవ్ చేస్తున్నారు సీరియల్ ద్వారా. ఎస్, ఉంటారు. రియల్ లైఫ్లో కూడా ఉంటారు. నో, రియల్ లైఫ్లో కూడా ఉంటారు. ఐ డోంట్ నో, సీరియల్లో చూపించినట్టు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రియాలిటీ. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎగ్జాజరేషన్ ఓన్లీ సీరియల్స్. ఇప్పుడు నాకు గుర్తుండి హిందీలో క్యూంకీ సాస్బీ కభీ బహుతీ అని వచ్చింది సీరియల్. అంటే ఒకప్పుడు, ఇప్పుడు అత్త ఒకప్పుడు కూడలే అని ఒక టాపిక్లో ఒక సీరియల్ వచ్చి నాకు తెలిసి ఒక 5,000 ఎపిసోడ్స్ దాకా వెళ్తుంది నాకు గుర్తున్నంత వరకు, మా చిన్నతనం నుంచి. ఆ సీరియల్ వల్లే సగం కొట్లాడలేదు మా పాయింట్ ఆఫ్ వ్యూ మేడం. ఇది ఇంట్లో మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా ఇష్యూస్ వచ్చి దానివల్లే నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఐ విల్ ఓన్లీ టెల్ వన్ థింగ్. సీరియల్ ఉండొచ్చు, అది మూవీ ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇట్ ఈస్ ఓన్లీ వీఆర్ ఎంటర్టైనింగ్ పీపుల్. ఓకే, అందులో మంచిదే తీసుకోండి. వై యూ వాంట్ టు టేక్ ద నెగటివ్ పార్ట్ ఆఫ్ ఇట్? అంటే ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టర్స్ చూసి స్క్రీన్ బయట ఉన్న ప్రేక్షకులు ఇన్స్పైర్ అయిపోతుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్
నన్ను ఎవరైనా చూసి ఇన్స్పైర్ కాకుండా ఒక యాక్టర్ చూసి ఇన్స్పైర్ అవుతుంటాను నేను. అలాగే ఒక ఫీమేల్ ఎవరైనా అమ్మాయి ఎవరు చూసి ఇన్స్పైర్ అవుతుంటే యాక్ట్రెస్ చూసి ఇన్స్పైర్ అవుతారు. అంటే వాళ్ళ డ్రెస్సింగ్ అనుకోండి, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ అనుకోండి, ఈ సోషల్ మీడియాలో ఫాలో అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫాలో అవటము. సో డిజిటల్లీ దే వాంట్ టు ఫాలో దేర్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్. సో లైక్ వైజ్ అట్లా అత్తగారులను చూసి కూడా ఇక్కడ అత్తగారులు ఇన్స్పైర్ అవ్వడం గ్యారెంటీ ఉంది మేడం? Unfortunately, I can't become one mother-in-law. I mean, like, I don't have a boy. I have a daughter, so I cannot become a bad mother-in-law. So, see, inspire. See, there are బయట ఏం జరుగుతుందో అదే టీవీలో చూపిస్తారు, మూవీలో చూపిస్తారు అంటాం. బట్ ఇంత ఫుల్ టైం కూర్చొని ప్లాన్ చేసుకొని ఎవరు ఏం చేయాలో, లైక్ ఇంట్లో ఇదే జరుగుతుందంటే దట్ ఈస్ స్టూపిడిటీ. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. బట్ లైక్ ఐ సెడ్, నేను అత్త ఉండొచ్చు, కోడలు ఉండొచ్చు, ఆర్ ఎనీ తోటి కోడలు, వాట్ ఎవర్, సిస్టర్ ఇన్ లాస్ ఆల్సో, తోటి కోడలు. సో సిస్టర్ ఇన్ లా ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ విలన్ కదా సీరియల్లో ఆల్వేస్. సో వాళ్ళను మంచిది తీసుకోండి. ఇట్ ఈస్ జస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్గా చూడండి అంతే. అది దాంతో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్పిరేషన్లో మంచివి తీసుకోండి, చెడ్డ వదిలేండి అంటారు, అంతేనా మీరు చెప్పే ప్రేక్షకులకి? డెఫినెట్లీ. మీ టూ ఇష్యూ ఎస్, హాలీవుడ్ నుంచి స్టార్ట్ అయ్యి కుదిరితే ఇంకా వెబ్ సిరీస్ చేసేదాకా కూడా మీ టూ అనేది ఒక ఇష్యూ పెద్దగా చేసుకుంటూ వస్తున్నారు. బీట్ ఎనీ లెవెల్ ఆఫ్ యాక్ట్రెస్ లేదా ఒక సింగర్, ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్స్, వాళ్ళని మనం క్వశ్చన్ చేయాలి. ఐ కీప్ వాచింగ్, సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. సో అసలు దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మనం ఇష్టం లేకుండా ఏవి జరగదు ఇక్కడ. ఓకే, I can say that if I don't like it, I move away from that. రైట్. అండ్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇట్ ఈస్ అ వెరీ డీప్ సబ్జెక్ట్. మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ అవర్ టైమ్, బికాస్ సమ్ పీపుల్ ఆర్ కంపెల్డ్ టు డూ. ఎందుకంటే వాళ్ళు పావర్టీ లెవెల్ ఉండొచ్చు, మొత్తం ఫ్యామిలీ తన మీద డిపెండ్ అయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు సమ్ టైమ్స్ దే గో త్రూ దిస్ సిచ్యువేషన్, మీ టూ సిచ్యువేషన్. అంటే మీరే అన్నారు కదా 10 ఏళ్ల క్రితం ఉన్న కాస్టింగ్ కావచ్చు ఇప్పుడు లేదని మీ నోట్తో మీరే చెప్పారు. డెఫినెట్గా లేదు. ఎన్ని టెన్షన్లలో కూడా వాళ్ళకి ఎప్పుడో జరిగిందే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రెసెంట్గా జరిగింది అనేది ఐ డోంట్ థింక్ సో ఎనీవన్ ఇస్ షేర్డ్ లైక్ దట్. అవునా? ఐ థింక్ సో. పేరు చెప్పలేను కానీ రీసెంట్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఐ థింక్ మీరు తెలుగులో ఫాలో అయితే తెలుస్తుంది. కొన్ని చాలామంది బయటకు వచ్చేసి ఇది జరిగింది అది జరిగిందని టీవీలో కూడా కొన్ని ఫేమస్ అయ్యారు. నేను పేర్లు చెప్పలేను బయటకి. ఇన్ని తెలుసుండి కూడా మీరు ఇన్ని జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, మీరు మీ సొంత కూతుర్ని ఒక లీడ్ యాక్ట్రెస్ కింద లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. దాని యొక్క కారణం అంటే మీరు నాకు అన్నీ తెలుసు అన్న ఒక పాయింట్ ఆఫ్ అలా లేదండి. అని బ్యాడ్ పీపుల్ అనేది ఎప్పుడూ ఉంటారు. Until the world ends, they'll be there. Correct, obvious. Good and bad is always Good and bad is always there. We have to be careful. Ante, taking me as example, నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన పర్సన్, ద డైరెక్టర్, I don't want to tell his name. That was my first offer. ఫోటోషూట్ జరిగింది, సైన్ కూడా చేశాను మూవీ. అప్పుడు he was saying like there was some issues which he wanted me to do. I was only thinking, first thing, is it worth? Naku pedda star avalana ambition ledu. First of all, I didn't want. Star kada madam already mem anduke I am star in my own way. I have achieved something today. So appudu the director said, you are one chiller. He told me that. I feel those things. He said, you are one chiller. I'm going to make you as a note. Okay. కాయిన్ని నోట్గా మారుస్తాను రాయన, అది మీ పాయింట్ ఆఫ్ He said. And so tomorrow you're going to make money. You're not going to share all the money with me. Right. Name, fame, money, everything you're going to. This all I'm giving you as what you call. బిచ్చం వేస్తున్నా. He said, I'm giving you. For that, ఎంత రూడ్గా ఉన్నారు మేడం అప్పట్లో? 2-3 incidents జరిగింది ఇలా. Then I felt like this is not my cup of tea. ఇప్పుడు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే అప్పట్లో మీకు? అప్పుడు నేను one more thing, I didn't have that confidence కూడా ఉండదు కదా. I was young. ఇప్పుడు I've seen so much of industry and come.
Now if someone says I will slip and come, I won't leave him. And alantide I am not getting any more such offers also. So people know, okay, Lakshmi means she's like this. Anedi I've established myself like that. ఒక name. So I'm very proud about it. నా టర్మ్స్ అండ్ కండిషన్లో నాకు నచ్చింది నాకు వస్తే ఫైన్, అదర్వైజ్ ఐఎమ్ హ్యాపీ, ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఎస్. సో ఒకటి ఐఎమ్ దేర్ టు గైడ్. సెకండ్ థింగ్, ఇప్పుడు ఇండస్ట్రీలో మోర్ వాట్ యు సే, దే హ్యావ్ దట్ హంగర్ ఫర్ వర్క్, మోర్ సీరియస్ వర్కర్స్ ఆర్ కమింగ్, డైరెక్టర్స్ కానీ కొత్త కొత్త పర్సన్స్ హూఆర్ ఇస్ కమింగ్, నో, they are more ambitious. They want success. Okay. They want to show and prove their good work. ఒక ఆకలితో వస్తుంది. Yes. And దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు. The first concentration is not that. మీరేమన్నా పూర్తిగా పోలేదు కానీ అంత అవసరం లేదంటారు ఇప్పుడైతే. అండ్ అంత అవసరం లేదు. ఎడ్యుకేషన్ ఆల్సో చేంజెస్ అ పర్సన్ కదా, లాట్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. ఇలాంటి కాస్టింగ్ కావచ్చు, మీ టూ మూమెంట్ చాలా మేల్ కూడా చూస్తారు. సో దేర్ ఆర్ అవుట్ ఆఫ్ 10 ఒక 1-2% చేంజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఐ డోంట్ థింక్ అప్పుడు ఆ టైంలో ఉన్నట్టు ఇప్పుడు అలా లేదు ఐ ఫీల్. అండ్ మోర్ ఓవర్ నాకు కొంచెం ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ వచ్చింది కాబట్టి బోల్డ్లీ ఐ కెన్ లాంచ్ మై డాటర్. అదే నా క్వశ్చన్ ఏంది అంటే 10 years బ్యాక్ మీకు ఇదంతా కొత్త కాబట్టి, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఒక స్టెప్ తీసుకుని బ్యాక్ వచ్చి స్టక్ టు సీరియల్ యాక్టర్స్ అనుకున్నాం కాసేపటికి. మీ కూతురు గారిని మాత్రము మీకు అన్నీ తెలుసు కాబట్టి ఒక లీడ్ యాక్టర్స్ కింద లాంచ్ అయిపోతున్నారు అనుకోవచ్చా? ఎస్, యూ కెన్ సే లైక్ దట్ ఆల్సో. అండ్ I don't know how to put it. I think even my daughter would be able to handle. I have brought her up very boldly. ఇప్పుడు అంటే ఆవిడ యాక్టింగ్ కోర్స్ అవి చేస్తున్నారా? లేదు, యాక్టింగ్ కోర్స్ ఏం చేయలేదు. షీ జస్ట్ ఫినిష్డ్. ఇంట్రెస్ట్ ఉంది ఆవిడకి? చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ షీ వాంట్స్ టు గెట్ లాంచ్డ్ బై కరణ్ జోహర్. నేను ఎక్కడ వెళ్ళి కరణ్ జోహర్ వెతుకుతాను, ఐ డోంట్ నో. షీ వాంట్స్ టు గెట్ లాంచ్డ్ ఇన్ బాలీవుడ్. I don't know how things will go. Okay. Keeping fingers crossed. She should be successful in whatever she's going to do in future. Yes, she will be successful for, I'm sure. And మీరే ఫస్ట్ ఇంటర్వ్యూ ORTV లో చేయండి. ఏంటి ORTVకి మీకు అనుబంధం ఏంటి? ఫస్ట్ డిజిటల్ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు ORTV థియేటర్. నేను ఇప్పుడు దాకా నేను ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదండి తెలుగులో. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే. నేను 2008 హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఐఎమ్ టోటలీ ఇన్ హైదరాబాద్, టోటలీ డూయింగ్ తెలుగు సీరియల్స్ ఓన్లీ. టిల్ నౌ ఐ హ్యావెంట్ గివెన్ ఎనీథింగ్. బట్ సుబ్బారావు గారు ఇస్ మై వెల్ విషర్, ఈస్ మై గుడ్ ఫ్రెండ్. అండ్ చాలా టైమ్ వీ హ్యావ్ స్పోకన్ అబౌట్ దిస్ జర్నీ. సో అప్పుడు హీ సెడ్ లైక్, వై కాంట్ యూ come out with your own interview and it will be nice. మీ journey కొంచెం public తెలిస్తే it will be good అని he said. Okay. And there are lot of ambitious people now also. చాలా మంది they want to come into the industryకి వచ్చేయడం is not so easy. Probably నా journey చూసి people will understand, okay, we have to go through one phase and come to this stage. Okay. అనేది ఒకటి అర్థమవుతుంది. ఇంకోటి దే విల్ నో మై స్ట్రగుల్, వాట్ ఐ హావ్ కమ్, హౌ ఐ హావ్ కమ్. సో టెలివిజన్ స్టార్ లక్ష్మి గారు ఈస్ కమింగ్ బ్యాక్ టు బికమ్ డిజిటల్ మీడియా స్టార్ అవుతున్నారా? ఎస్. నాకు తెలిసి మీరు ఈ 10 yearsలో ఎక్కడ కూడా తెలుగు డబ్బింగ్ చెప్పలే కదా ఇప్పటిదాకా. మూవీస్ అనుకోండి, సీరియల్స్ అనుకోండి. ఐ వాంటెడ్ టు సే పాప ఆడియన్స్, ఇట్ మే నాట్ బి సో గ్రేట్. మై ఏదో మాట్లాడతాను కానీ అది ప్రొనౌన్సియేషన్ అన్ని అంత పర్లేదు. డిక్షన్ అంటారు కదా, దట్ మే నాట్ బి దట్ గ్రేట్. స్పష్టత, ప్రొనౌన్సియేషన్, యా, దట్ ఐ డోంట్ నో. ఇలా అలా అలా చెప్పేసి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఇందాక ఇంకో టాపిక్ కూడా మనకు వచ్చింది. డిజిటల్ వరల్డ్లో ఒకటి యూట్యూబ్, మీరు లాంచింగ్ యువర్ ఓన్ ఛానల్ అని ఒకటి చెప్పారు. ఐ హావ్ ఆల్రెడీ లాంచ్డ్ మై ఓన్ ఛానల్, ఆల్రెడీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు క్వారంటైన్ టైం నేను ఫుల్ టైమ్గా యూస్ చేసుకుంటున్నాను, మొత్తం వీడియోస్ చేసుకుంటున్నాను, ఎడిటింగ్ చేసుకుంటున్నాను. సీ మై కెమెరా అండ్ మై ట్రైపాడ్ ఇస్ దేర్. సో ఐఎమ్ బిజీ డూయింగ్ దట్. ఐఎమ్ ఎవ్రీ డే, మై సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే గోస్ ఫర్ మై యూట్యూబ్ వీడియోస్ అండ్ దిస్ వన్.
అండ్ డిజిటల్ మీడియా లైక్ యూ సెడ్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ సమ్ వెబ్ సిరీస్ ఆల్సో. అంటే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారా? ప్లాన్ చేస్తున్నాను. ఒక డిఫరెంట్ కంటెంట్ ఐ హ్యావ్. అంటే నౌ డోంట్ టెల్ మీ స్క్రిప్టింగ్ చేస్తున్నారని అడగకండి. నెక్స్ట్ క్వశ్చన్ అదేనండి. నో, ఐఎమ్ నాట్ స్క్రిప్టింగ్. ఐ హ్యావ్ ద పాయింట్స్. ప్రాబ్లీ ఒక మంచి స్క్రిప్ట్ రైటర్. ఐఎమ్ ఎంకరేజింగ్ ఆల్ న్యూ టాలెంట్స్. అదే అడగబోతున్నా. నెక్స్ట్ క్వశ్చన్ మీరే అన్ని ఆన్సర్ చేస్తే నేను క్వశ్చన్ ఇవ్వగలను మేడం. ఇంకా నో, న్యూ టాలెంట్స్కి ఐఎమ్ గివింగ్ అ ఛాన్స్. ఐ వాంట్ న్యూ పీపుల్ టు రైట్ యునో stories. So you will introduce actors through this Yes. web series thing? Yes, I will be eventually having a talent management company also. సో నేను చాలా ఫ్యూచర్ ప్లాన్స్ ప్లాన్స్ ఉన్నాయి. సో అందులో ఐ విల్ బీ టేకింగ్ అప్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ హూ ఆర్ ఇస్ ఇంట్రెస్టెడ్. అండ్ టు అన్ ఎక్స్టెంట్ నేను నాకు తెలిసిన మంచి యాక్టర్స్ యాక్ట్రెస్ పిలిచి వాళ్ళకి అప్పుడప్పుడు ఒక వాట్ యు సే లైక్ హాలీవుడ్లో ఇది జరుగుతుంది యాక్చువల్లీ. దే కాల్ దెమ్ ఫర్ దేర్ ట్రయల్ యూనో ఐ మీన్ టీచింగ్, యాక్టింగ్ నేర్పిస్తారు. ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఇస్ దే, హీస్ గాట్ హిస్ ఓన్ ఇన్స్టిట్యూట్. కరెక్ట్. లైక్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వన్ ఇస్ వెరీ గుడ్ హియర్ ఇన్ యాక్టింగ్ అండ్ వాళ్ళని పిలిచి ఐ కెన్ గివ్ దెమ్ ద టాలెంట్స్ వాట్ ఎవర్ ఐఎమ్ సెలెక్టింగ్. ఐల్ గివ్ దెమ్ అ coaching or something for like you know few dialogues and all that. I will give them that coaching also from my side. Then use them in my own production. So that you know ఏమంటారు they'll be very comfortable. I'm మీరే నేర్పించేవారు మీ ముందు హ్యాపీగా యాక్ట్ చేస్తా అంటారు. చాలా రీజన్స్ కూడా ఉన్నాయి to be comfortable also. So that is what I'm planning eventually, maybe 1 year down the line. అలానే ఇప్పుడు ఇంకోటి, everybody has a camera nowadays. Everybody's got DSLR. ఫోన్లోనే కెమెరా ఉంది. ఎవరు ఇప్పుడు యూనో ఎనీబడి హూ వాంట్స్ నో వాళ్ళే ఒక వీడియో తీసుకుని వాళ్ళే అది ఎడిటింగ్ చేసి దే కెన్ పుట్ ఇట్ ఇన్ ద యూట్యూబ్. ద ప్లాట్ఫామ్ ఇస్ బికమ్ వెరీ ఈజీ. కానీ నథింగ్ లైక్ గెటింగ్ లాంచ్డ్ ఇన్ అ ప్రాపర్ వే. వైరల్ అవ్వడానికి యునో నవ్ డేస్ పీపుల్ ఏదేదో వీడియో తీసి ఎలా దే ఆర్ జస్ట్ పుట్టింగ్ ఇట్ ఆఫ్. కొత్తగా వచ్చే టాలెంట్కి మీరు ఇచ్చే అడ్వైజెస్, మీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ 10 years జర్నీలో మీరు చూసినటువంటి అప్స్ అండ్ డౌన్స్, మీ ఎక్స్పీరియన్స్తో కొత్తగా వచ్చేదానికి ఏమి అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారు? అప్పుడు సరే ఇప్పుడు సరే ఒక మూవీలో కానీ ఒక సీరియల్లో కానీ ఒక మంచి క్యారెక్టర్ దొరకాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. స్టిల్ స్ట్రగుల్ ఇస్తే. బట్ ఇప్పుడు చూడండి టిక్టాక్లో ఫేమస్ అయ్యి దే ఆర్ కమింగ్ ఆఫ్ ఇన్ ద సీరియల్స్, మూవీస్. ఓకే, టాలెంటెడ్ పీపుల్ దే ఆర్ కమింగ్, దట్స్ ఫైన్. బట్ అది ఎంత ఈజీగా వాళ్ళకి దొరికిపోతుందంటే దానికి వాల్యూ లేకుండా అయిపోయింది. బాడీ షేపింగ్ చేస్తే యాక్టర్ అయిపోవచ్చు ఇప్పుడు మీ ప్రకారం? నో అండి, అలాంటి ఏమీ లేదు. దే కెన్ యూ నీడ్ టాలెంట్. ఇప్పుడు రూమ్లో ఒక ఫోన్ పట్టుకుని టిక్ టాక్ చేసుకోవడానికి ఒక 20-30 మెంబర్స్ ముందు యాక్ట్ చేయడానికి దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు రోడ్లో ఒక సీన్ పెడితే యూ హ్యావ్ ఆల్ స్ట్రేంజర్స్ ఇన్ ద రోడ్. ఆర్టిస్ట్ అనే ఎవ్రీబడి విల్ బీ స్టాండింగ్ అండ్ లుకింగ్ అట్ యూ. రోడ్లో పడిపోవడం కానీ సీన్స్ ఉంటాయి, లాగి తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ రోడ్లో జరుగుతాయి. ఈ సీన్స్ చేయడానికి, అది చేయడం ఇంట్లోపల చేయడానికి లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. యూ నీడ్ టు హ్యావ్ దట్ కరేజ్ టు ఫేస్ ద కెమెరా. నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. సో అలా ఇట్ ఈస్ అ వెరీ ప్యూర్ ప్రొఫెషన్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. యాక్టింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ అందరి లోపల ఒక యాక్టర్ ఉన్నారనేది తెలుసు. బట్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇస్ సంథింగ్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫోన్. సో యంగ్స్టర్స్కి వాట్ ఐ సే, ఇలా ఈజీగా యు ఆర్ గెటింగ్ ఎ ఆఫర్ అంటే రెస్పెక్ట్ ద ప్రొఫెషన్, బీ డెడికేటెడ్, బీ థ్యాంక్ఫుల్ టు ఇట్. బికాస్ దే సే ఇన్ తెలుగు కలామా తల్లి, ఇట్ ఈస్ అన్ ఆర్ట్. ఐ గెట్ వెరీ ఎమోషనల్ వెన్ ఐ టాక్ అబౌట్ మై వర్క్. ఎస్, అలాంటి డెడికేషన్ మిస్ అయిపోతుంది సమ్ టైమ్స్ వెన్ పీపుల్ గెట్ ఇట్ జస్ట్ లైక్ దట్. సో దే షుడ్ నో దట్ ఇస్ ఒక సీరియస్ ఫ్యాక్టర్ అనేది దే షుడ్ బి డెడికేటెడ్. లైట్ తీసుకుంటారు. సో మీ అప్స్ అండ్ డౌన్స్ ఈ 10 years జర్నీలో? ఐ హ్యాడ్ ఫార్చునేట్లీ అంత నేను ఫేస్ చేయలేదు. బట్ ఐ డిడ్ హ్యావ్, ఎందుకంటే దట్స్ ఆల్ వెరీ ఇమోషనల్ మూమెంట్. ద సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, యూ స్టార్ట్ డౌటింగ్ యువర్ సెల్ఫ్. ఐ హ్యావ్ ఆల్సో గాన్ త్రూ దట్ ఫేస్. సడన్గా ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది,
ఒక 3 months నేను బై గాడ్స్ గ్రేస్ 3-4 months కైనా ఎక్కువ ఐ హ్యావ్ నెవర్ స్టేడ్ అట్ హోమ్. దట్ ఈస్ ఆల్సో హ్యాపెండ్ వన్స్ ఆర్ ట్వైస్, నాట్ మచ్. అప్పుడు వాట్ హ్యాపన్స్, యూ స్టార్ట్ డౌటింగ్ యువర్ సెల్ఫ్. నేను బాగా యాక్ట్ చేయలేదా, నేను అందంగా లేదా, నా ముఖం బాగా కనిపించట్లేదా, నేను ఫేడ్ అవుట్ అవుతున్నానా, సాచురేషన్ పాయింట్ వచ్చింది అంతేనా, ఇంకా నేను కెమెరా ఫేస్ చేయనా, ఇలాంటి ప్రొఫెషనల్ ఇన్సెక్యూరిటీస్ చాలా వస్తుందండి. దట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. ఐ హ్యావ్ ఆల్సో గాన్ త్రూ ఇట్. ఐ హ్యావ్ సెడ్ లైక్ అంతే అయిపోయింది నాకు అన్నప్పుడు ఐ అగైన్ గెట్ వర్క్. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ కంటిన్యూస్లీ బిజీ. 2 languagesలో నేను తిరుగుతూనే ఉంటాను లాస్ట్ 10 years నుంచి. చెన్నై, హైదరాబాద్, చెన్నై, ఐఎమ్ వెరీ బిజీ, ఎక్స్ట్రీమ్లీ. 20 days అట్లీస్ట్ ఐఎమ్ బీన్ బిజీ టిల్ నౌ. ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఐ ఫీల్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై డెడికేషన్. ఐ ఫీల్ బికాస్ ఐ రెస్పెక్ట్, లవ్ దిస్ ప్రొఫెషన్ సో మచ్. నాకు నా ప్రాణం పోతే కూడా సెట్లోనే పోవాలి. I love so much my work. Sorry. ఇదే విధంగా మీ సక్సెస్తో పాటు మీ మీద రూమర్స్ వస్తుంటాయి ఇండస్ట్రీలో. యా, ఈ ఇండస్ట్రీ అంటేనే ఇట్ ఇస్ ఫర్ ఇండస్ట్రీ అంటేనే రూమర్స్ అన్న స్టేజ్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సో మీ మీద కూడా ఈ 10 ఏళ్లలో నాకు తెలిసినంత వరకు డెఫినెట్గా మీ కో ఆర్టిస్ట్తో మిమ్మల్ని లింకప్ చేసి ఉంటారు, లేదా ప్రాబ్లీ మీ సన్ క్యారెక్టర్ చేసినంత మేము లింక్ చేసి ఉంటారు కొంతమంది పబ్లిక్. మై గాడ్. ఓకే, చేసి ఉంటారు. నేను వీ డెంట్ ఫైండ్ ఎనీ న్యూస్ ఆన్ యూ యాజ్ ఆఫ్ డేట్, బట్ జస్ట్ ఇన్ కేస్ అట్లాంటి రూమర్స్ వస్తే హౌ బోల్డ్లీ అన్ యాక్ట్రెస్ షుడ్ ఫేస్ అన్న పాయింట్లో కొత్త వాళ్ళకు కూడా మనం అది అడ్వైస్ కింద ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఏం చెప్దాం అనుకుంటారు దాని మీద? బురదలో దిగితే పైన వాట్ యు కాల్ స్టక్ అంటుకుంటుంది కదా. యూ ఫీల్ నో ఇట్స్ నాట్ దట్. ఐ మీన్ లైక్ కీచడ్లో వెళ్తే యూ ఆల్సో గెట్ కీచడ్ ఆన్ యువర్ బాడీ కదా. When you are coming to this industry, you should be prepared. You should prepared. People are going to link up with every XYZ. ఓకే, అంటే వాళ్ళకి పని లేదంటారా? అంటే మీరు కూడా బయట తిరుగుతుంటారు కదా మీ ఆర్టిస్ట్. ఇప్పుడు చూడండి, నేను మీకు చెప్పినది ముందు చెప్పాను, లైక్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ మై సెట్స్. కరెక్ట్. ఓకే, ఈ ఫ్యామిలీకైనా ఆ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది. ఓకే, అండ్ మేమందరూ కలిసి బయటకు వెళ్తే ఒక టిఫిన్కి ఒక పబ్కి వెళ్తే, లేదంటే ఎక్కడైనా వెళ్తే నాతో ఎవరు పేర్ చేస్తున్నారో ఆ పర్సన్ ఉంటే దే ఇమీడియట్లీ లింక్. ఓకే, వీళ్ళిద్దరికి ఏదో ఉంది, అందుకే వీళ్ళు బయట కూడా తిరుగుతున్నారు, బయట కూడా ఇలాగే వస్తున్నారు. దో ఐ మీన్ అ గ్రూప్, ద గ్రూప్ అన్ని మానేస్తారు. నా పేరుగా ఎవరు ఉన్నారో వాళ్ళతో దే థింక్ లైక్ దట్. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ క్వైట్ నార్మల్ ఇన్ ద ఇండస్ట్రీ. అదే అన్నాను, వీ నో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. మా ఫ్యామిలీ వాళ్ళకి, మాతో ఉన్న వాళ్ళకి, యువర్ ఓన్ పీపుల్కి, ఇఫ్ దే నో వాట్ యు ఆర్, దట్ ఈస్ ఇనఫ్. ఎంటైర్ వరల్డ్కి మీరు ప్రూవ్ చేయాలి, నేను ఇలా ఉంటానని ప్రూవ్ చేయాలనేది ఇట్ ఈస్ నాట్ నెససరీ. అండ్ సమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ఆల్సో. దే టాక్, ఏమీ ఉండదు, ఏదైనా ఉంటే కూడా ఫైన్, ఓకే అని వీ కెన్ థింక్. నథింగ్ విల్ బీ దేర్. దే విల్ కంపేర్, దే విల్ లింక్ యూ విత్ సంబడి. లైక్ యూ సెట్ సన్ క్యారెక్టర్తో లింక్ చేస్తారు, యా హస్బెండ్ క్యారెక్టర్తో లింక్ చేస్తారు. జస్ట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ వన్ సీన్, ఇన్ఫ్యాక్ట్ సీరియల్లో హగ్గింగ్ కూడా ఉండదు. ఇఫ్ యూ టేక్ మూవీస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. వీ డోంట్ ఈవెన్ హగ్ లైక్ దట్ హౌ దే హగ్ ఇన్ ద మూవీ, అది కూడా ఉండదు. అయినా కూడా దే లింక్ అప్. సో ఇట్ ఈస్ వెరీ కామన్ అండ్ ఐ షుడ్ నాట్ టేక్ ఇట్ టు హార్ట్. ఇఫ్ యూ నో వాట్ యు ఆర్, మీకు ఇప్పుడు నేను ఎలా అని నాకు తెలుసు, దట్ ఈస్ ఇనఫ్. My family people knows. I don't need to keep proving the world. So basically rumors gaane that's why rumors. అందుకే rumors అంటారు. That's why it is rumors. Don't take it serious. అంటే ఇప్పుడు మీకు లింకప్స్ లేవు అనుకోలా మేము? లేదండి, I have very good friends. ఇండస్ట్రీలో మీకు స్నేహితులు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరు మీరు చెప్పాలనుకుంటే? నేను నా సర్కిల్ ఇస్ వెరీ స్మాల్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి టైం దొరికితే నాకు దొరకదు, నాకు టైం దొరికితే వాళ్ళకి దొరకదు. ఇట్ ఇస్ ఆల్వేస్ విల్ బీ అండ్ హైడ్ అండ్ సీక్. ఎప్పుడో ఒకసారి అవార్డ్ ఫంక్షన్ అలాంటి ఫంక్షన్లో కలిసి ఉంటాం, దెన్ ఆఫ్టర్ పార్టీ చేసుకుంటాం ఆఫ్టర్ అవార్డ్స్ అండ్ ఆల్ దట్. ఆర్ వన్స్ ఇన్ అ వే వీ గో క్లబ్బింగ్, అలా వీ గో ఆర్ ఫర్ డిన్నర్ ఆర్ సంథింగ్.
అంత పెద్ద ఐ డోంట్ హ్యావ్ వెరీ బిగ్ ఫ్రెండ్స్ గ్రూప్. అండ్ నాన్ ఇండస్ట్రియల్ ఫ్రెండ్సే నాకు ఎక్కువ ఉన్నారు. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కొంచెం తక్కువే ఉన్నారు. 1 or 2 ఉన్నారు. వీఆర్ ఇన్ గుడ్ ఫ్రెండ్షిప్, దట్స్ ఇట్. అంటే క్లోజ్, వెరీ క్లోజ్ అనే ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ లైక్ దట్. ఒక లాస్ట్ క్వశ్చన్ ఆన్ యూ ప్రొఫెషనల్ థింగ్ అండి. దీని తర్వాత ఇంకా నేను ప్రొఫెషనల్ లైఫే ముట్టుకోను. చెప్పండి. చాలా అడిగారు ఇప్పటికే. అంటే ఇప్పుడు ఈ స్టార్స్ అందరికీ ఒక చిన్న కంప్లైంట్ ఉంది. వాళ్ళ ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఆర్ ఎనీథింగ్, వాళ్ళ వాట్సాప్ కానివ్వండి, అట్లా మీ స్టార్స్ నెంబర్స్ సంపాదించేసుకొని వారి యొక్క ఫ్యాన్స్ అని చెప్పుకోబడే కొంతమంది పబ్లిక్ వాళ్ళకి ఇంటర్నెట్ ద్వారా వాట్సాప్ కాలో, ఫేస్బుక్ కాలో, వీడియో కాల్, ఆడియో కాలో చేస్తుంటారు అని మేము విన్నాము. మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? సీరియస్లీ ఇట్ ఇస్, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ గుడ్ ఆపర్చునిటీ ఆల్సో. నాకు ఇది మంచి అవకాశం అనుకుంటాను దీని గురించి చెప్పడానికి. యాక్టర్స్ మీద కూడా తప్పు ఉంది. బికాస్ మేము చేస్తున్న దాన్ని మేము పబ్లిసిటీ చేస్తూనే ఉంటాం. స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ, వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్లో వీ కీప్ పోస్టింగ్. ఓకే, అది మా లైఫ్లో జరుగుతున్న ఒక హ్యాపీ మూమెంట్ని వీఆర్ షేరింగ్. బట్ ఇప్పుడు ఒక పబ్లో ఒక ఫోటో పెడితే పీపుల్ జడ్జ్. దాన్ని చూస్తున్న ఒక థర్డ్ XYZ, హీ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్. అంటే మీ క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తారు. సో ఇలా బికాస్ we are also exposed so much to the social media, and they are also all the time following the stars, what's happening అని వాళ్ళు వెంటపడి తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఒక క్యూరియాసిటీ వచ్చేస్తుంది, ఇంకా ఏంటి అనేది దే గో డీపర్. అండ్ ఇప్పుడు యూ డోంట్ నీడ్ అ ఫోన్ నెంబర్ టు కాల్ ఎనీవన్. ఫేస్బుక్ కాల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కాల్స్, వీడియో కాల్స్ అండ్ ఆల్ దట్ దే కెన్ కాల్. బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ద ఫ్యాన్స్ అండ్ ద పీపుల్, అందరిలా మేము కూడా మనుషులే. హౌ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ డూయింగ్ 9 to 5 వర్క్, ఆఫీస్ వర్క్ కానీ, క్లరికల్ వర్క్, సమ్ వర్క్ దే ఆర్ డూయింగ్, ఇది కూడా ఇట్ ఈస్ అవర్ వర్క్. ఓన్లీ థింగ్, యువర్ వర్క్ ఓన్లీ ఇన్ యువర్ ఆఫీస్ యు ఆర్ సీయింగ్, అవర్ వర్క్ ద ఎంటైర్ వరల్డ్ ఇస్ సీయింగ్. అదే డిఫరెన్స్. వీఆర్ ఇన్ఫ్యాక్ట్ నువ్వు వర్క్ చేసి టయర్డ్గా వస్తే యు ఆర్ సీయింగ్ అస్ ఆన్ స్క్రీన్ అండ్ యు ఆర్ రియల్లీ వీఆర్ ఎంటర్టైనింగ్ యూ. కొంచెంసేపు ఆ టెన్షన్ అవన్నీ మర్చిపోవడానికి వీ హ్యావ్ బీన్ వన్ మీడియం. సో దే షుడ్ ఆల్సో సీఎస్ అస్ హ్యూమన్ బీయింగ్లా చూడాలి. మేము కూడా మనుషులే, మాకు కూడా లైఫ్ ఉంది, మాకు కూడా ఫ్యామిలీ ఉంది, సిస్టర్, హస్బెండ్, డాటర్, నాకు అత్తమ్మ, ఎవ్రీబడి ఈజ్ దేర్, ఎవ్రీబడి ఈజ్ గాట్ ఎవ్రీబడి. సో ఇదే అర్థం చేసుకుని ఈ ఫ్యాన్స్ కొంచెం ప్రైవేట్ జోన్ని క్రాస్ చేయకుండా కొంచెం ఒక 4 feet డిస్టెన్స్, కరోనా డిస్టెన్స్లా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. Recent, I will tell you one incident which happened last 2-3 days. I was in big tension also. Recently, I gave my Facebook account, my entire social media account to a digital marketing company. Oh, okay. Because చాలా కంప్లైంట్స్, నేను ఫ్యాన్స్ మెసేజ్ చదవట్లేదు, యాక్సెప్ట్ చేసుకోలేదు, ఎప్పుడో 4-5 years నుంచి కూడా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అన్ని పెండింగ్లో ఉంది. అలాంటి చాలా ఉంది. అండ్ నౌ సిన్స్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్, సో నేను ఐ థాట్ ఐ విల్ ఇంటరాక్ట్ విత్ దమ్ అని నేను ఒక డిసిషన్ తీసుకుని ఒక డిజిటల్ మీడియా కంపెనీకి ఇచ్చి ఐ సెడ్ లైక్ ప్లీజ్ డూ యాక్సెప్ట్ ఆల్ ద రిక్వెస్ట్ అండ్ యూనో ఐ వాంట్ టు కమ్ టాక్ టు ద ఫ్యాన్స్ అండ్ ఆల్. మీరు నంబరు, నేను లిటరలీ ఐ హ్యావ్ టు అన్ఇన్స్టాల్ ఫేస్బుక్ మెసెంజర్ ఇన్ మై ఫోన్. అంటే యాక్సెప్ట్ చేసిన సెకండ్ నుంచి నాన్ స్టాప్ వీడియో కాల్, నాన్ స్టాప్ మెసేజింగ్, కంటిన్యూస్. నా ఫోన్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. అయితే నేను తప్పు చేశానా ఏంటి, నా ఫ్యాన్స్తో కమ్యూనికేట్ చేసుకోవాలనుకున్నాను ఇన్ అ నైస్ వే. ఫ్యాన్స్ కూడా అలాగే ఉండాలి. అది కాకుండా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడితే నేను ఐ డోంట్ నో, మై ఫ్యాన్స్ దే షుడ్ మేక్ మీ హ్యాపీ, దే షుడెంట్ ట్రబుల్ మీ. ఎంత ఇబ్బంది ఇచ్చారంటే నేను ఫేస్బుక్ మెసెంజరే అన్ఇన్స్టాల్ చేసేసాను. మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు మిమ్మల్ని అన్ఫ్రెండ్ చేయరంటారా? వాళ్ళు హర్ట్ అయిపోయాయో, మా మేడం మాతోనే మాట్లాడలేదు అంటే? దే కెనాట్ ఇన్వేడ్ ఇన్ యువర్ ప్రైవేట్ స్పేస్. సడన్గా ఒక స్ట్రేంజర్కు హౌ కెన్ యూ డూ అ వీడియో కాల్? నార్మల్ కాల్ అంటే కూడా ఓకే, ఎవ్రీబడి ఈజ్ కాలింగ్ వన్ ఆఫ్టర్ అదర్, వీడియో కాల్ ఆఫ్ కోర్స్ ఓకే, వాళ్ళకి ఉంటుంది ఒక నా మేడంతో మాట్లాడుతాను, ఐఎమ్ హర్ ఫ్యాన్ అండ్ ఆల్ దట్ ఫ్యాన్ మూమెంట్. దట్ మూమెంట్ ఐ కెన్ అండర్స్టాండ్. లైక్ దట్ దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్
ఇప్పుడు క్వారంటైన్లో ఫ్యామిలీలో అందరూ ఒకే ప్లేస్లో కలిసి అలా వీఆర్ దేర్ దట్ టైమ్ వీ కెనాట్ ఎంటర్టైన్ దీస్ కాల్స్ ఆర్ ఎనీథింగ్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ మీడియా కానీ మీ ఫ్యాన్ పేజెస్ కానీ ఇవన్నీ ఉన్నది మీరు చేస్తున్న వరకు వాళ్ళకి పబ్లిష్ చేయడానికి కానీ వాళ్ళు మీకు ఊరికే ఫోన్లు చేయడానికి మెసేజ్ చేయడం కాదని మీరు అంటున్నారు ఇప్పుడు? నేను వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవాలనే నేను వాళ్ళ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అన్నీ యాక్సెప్ట్ చేసుకోమన్నాను. బట్ ఇఫ్ దట్ షుడెంట్ బికమ్ అ ట్రబుల్ టు మీ. నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతున్నట్టు ఉండకూడదు. డెఫినెట్గా ఐ విల్ బీ ఇంటరాక్టింగ్ విత్ మై ఫ్యాన్స్. వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్యాన్స్. సో ఐఎమ్ ఆల్వేస్ ఒబ్లైజ్ టు దెమ్. డెఫినెట్లీగా నేను కమ్యూనికేట్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. బట్ దానికి ఒక స్పెసిఫిక్ టైం నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ నేను లైవ్ వస్తున్నానని చెప్తాను, నేను ఇంటరాక్ట్ చేస్తాను, వాళ్ళ క్వశ్చన్స్ కానీ మాట్లాడతాను. ఐఎమ్ ఫైన్, ఐ విల్ డూ లైక్ దట్. అదర్వైజ్ దే షుడెంట్ ట్రబుల్. దట్స్ వాట్ ఐ ఫీల్. నేననే కాదు, ఏ ఆర్టిస్ట్ కొనే దే షుడ్. ఎట్లా ఉంది మా హైదరాబాద్? మీకు ఎట్లా ఉంది? నేను కూడా ఇప్పుడు హైదరాబాద్ వాసి. ఐఎమ్ ఆల్సో సెట్. yes, మన హైదరాబాద్ యూ సే. ఐ లవ్ హైదరాబాద్. నాకు చాలా ఇష్టం హైదరాబాద్ అంటే. రీసెంట్ పాస్ట్లో మీరు చూసుంటే చాలా చోట్ల ఒక టాపిక్ నడుస్తుంది. హైదరాబాద్ నైట్ లైఫ్ అంతా పిల్లలకి ఆల్కహాల్ సర్వ్ చేస్తున్నారు, పబ్బింగ్ పెరిగిపోయింది, క్లబ్బింగ్ పెరిగిపోయింది, ఇది మన కల్చరే కాదు, మన ఇండియన్ కల్చర్ వేరు అని ఒక పెద్ద టాపిక్. చాలా అసోసియేషన్స్ కొట్లాడుతుంది దీని మీద. సో మీ అభిప్రాయం ఏంటి దాని మీద? పబ్ కల్చర్ ఎక్కడైనా సేమ్. పబ్ అంటేనే డ్రింకింగ్, క్లబ్బింగ్, డాన్సింగ్, దిస్ ఇస్ దేర్. బట్ ఇంకోటి మంచి తెలంగాణ గవర్నమెంట్ దే బీన్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. సో ఐ టోట్లీ సపోర్ట్. ఓకే, దానివల్ల చాలా యాక్సిడెంట్స్ ఇవన్నీ ఇట్ ఇస్ తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ దే డోంట్ సీ. బట్ ఇఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటే దే డోంట్ కేటగరైజ్ వీళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, బిగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మినిస్టర్స్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఏమి అది ఇది లేకుండా దే ఆర్ స్ట్రైట్ అవే టేకింగ్ యాక్షన్ ఆన్ ఎనీబడి డ్రంక్ అండ్ డ్రైవ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. I should appreciate that. So like డ్రింకింగ్, క్లబ్బింగ్, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఎక్కడైనా తీసుకుంటే అదే. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇట్ ఈస్ ఈవెన్ ఇన్ చెన్నై, బెంగళూరు, ఎనీ ప్లేస్ యూ గో, బాంబే, ఇంకా ఎక్కువ అక్కడ. దిస్ ఆల్ ఆర్ దేర్. బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ అవర్ లిమిట్స్. అంటే ఇప్పుడు యాజ్ ఎ మదర్ అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మి గారుగా మీకు చెప్పారు మీ ఆన్సర్. యాజ్ ఎ మదర్, డూ యూ సపోర్ట్ దిస్ క్లబ్బింగ్, పబ్బింగ్ లైఫ్ ఆఫ్ హైదరాబాద్? ఐ హ్యావ్ అ డాటర్ హూ ఆల్సో సమ్టైమ్స్ వాంట్స్ టు గో ఫర్ క్లబ్బింగ్. వెళ్ళాలనుకుంటుంది. ఈరోజు పిల్లల్ని వీ కాంట్ పుట్ దమ్ ఇన్ రూమ్లో పెట్టి లాక్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్. మనం లైక్ యాజ్ అ మదర్ ఐఎమ్ సేయింగ్ షీ గోస్ అవుట్ ఓన్లీ, షీల్ ఫేస్ పీపుల్. ఇది ఎంత తెలుగులో క్లారిటీగా ఐ కెనాట్ సే దిస్, యూ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ లేటర్. దే గో అవుట్, దే విల్ ఫేస్ ద పీపుల్, దే విల్ నో ద వరల్డ్. మన ఇంట్లోనే ఒక ప్రొటెక్ట్ చేసి పెట్టుకుంటే రేపు ఏదైనా ఒక సిచ్యుయేషన్ అంటే దే వోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. ఫర్ దట్ వీ నీడ్ టు ఎక్స్పోజ్ అవర్ చిల్డ్రన్ immaterial, whether it is boy or girl, we have to expose our children to the general public, general world ki we have to expose so that they know the pros and cons of everything. బేసికల్లీ ఇప్పుడు ఈ మదర్స్ అందరు ఎందుకు అగెయిన్స్ట్ ఉన్నారు ఈ పబ్బింగ్ కల్చర్ ఆర్ క్లబ్బింగ్ కల్చర్ మీద అంటే, ఇండస్ట్రీలో ఉన్న యాక్ట్రెసెస్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము ఇట్లా డ్రెస్సులు వేసుకుంటున్నాం అని కొంత సెక్టర్ ఆఫ్ ఫీమేల్ ఆర్ ద యంగ్ గర్ల్స్ ఆర్ క్లెయిమింగ్ ఇట్. అది ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ఇప్పుడు ఇంకో డౌట్ అండి, హీరోయిన్లు కావాలంటే బట్టలు వేసుకుంటున్నారా ఇట్లా ఇన్స్పైర్ చేయడానికి? మాకు డౌట్ వచ్చేటట్టు చేస్తున్నారు. లేదండి, ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు నేను షూటింగ్లో ఇక్కడ దాకా బ్లౌజ్ వేసుకుని ఇక్కడ దాకా బ్లౌజ్ వేసుకుని మొత్తం నగలు పెట్టుకుని ఐఎమ్ డూయింగ్ దట్ ఈస్ మై వర్క్ డిమాండ్స్. ఓకే, దానికైనా ఇంట్లో ఉన్న అందరు అత్తమాలు అలా డ్రెస్ చేసుకుని కూర్చున్నారా ఏంటి? లేదు. అలాగే హీరోయిన్స్ దే ఆర్ డూయింగ్ సంథింగ్. సి దే ఆర్ ద హీరోయిన్స్ అంటే దే ఆర్ ఫర్ బ్యూటీ. స్క్రీన్లో ఒక బ్యూటీనెస్ చూపించాలి, దట్ ఈస్ హీరోయిన్. అండ్ దే ఆర్ వేరింగ్ ఇట్ ఈస్ దేర్ వర్క్. మీరు చూడండి చాలామంది దే డ్రెస్అప్ నైస్లీ ఓన్లీ అండ్ గో. హీరోయిన్స్ కూడా బయట వెళ్తే
నోబడి ఈస్ గోయింగ్ ఇన్ దట్ షూటింగ్ క్లోత్స్ ఏం వేసుకుంటారో అలా వేసుకుని ఎవరు వెళ్ళట్లేదు. దే వేర్ నైస్ క్లోత్స్. దట్ ఈస్ దేర్ వర్క్. ఆ వర్క్కి ఆ క్యారెక్టర్కి ఏం డిమాండ్ చేస్తుందో దే విల్ వేర్ లైక్ దాట్. ఓకే, దేర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్కిన్ షో, నేను లేదన్నట్లేదు, స్కిన్ షో ఉంటుంది. దట్ ఈస్ వాట్ హీరోయిన్స్ ఇన్ ద మూవీస్ రోల్ ఇస్ ఆల్ అబౌట్. అలా దెర్ ఆర్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్లో మంచిగా డ్రెస్ చేసి దే ఆర్ లైక్ డూయింగ్ మూవీస్, దే ఆర్ సో సక్సెస్ఫుల్. యూ టేక్ విద్యా బాలన్, షీఈ్ నాట్ అనుష్క. సో దే ఆర్ డూయింగ్, సో గెట్ ఇన్స్పైర్డ్ బై ద గుడ్. నేను అప్పటి నుంచి అదే అంటున్నాను, యూ ప్లీజ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ద గుడ్ థింగ్స్. అండ్ హీరోయిన్స్ వేసుకుంటారంటే ఇట్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ ఫర్ దేర్ వర్క్. మీరు ఏమనుకుంటారు, కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటారా? పబ్లిక్ అనుకుంటున్నాను, నేను అనుకోవట్లేదండి. లేదండి, చాలా కష్టంగా ఉంటుంది. లేడీస్ అనేది లేడీయే ఎప్పుడు. నువ్వు అలా బట్టలు వేసుకుని ఒక 20-30 జెంట్స్ ముందు నిలబడి యు ఆర్ డూయింగ్ ఏ సీన్ అంటే యాజ్ అ ఉమెన్ లెట్ బీ వెరీ దట్ లిబరల్గా ఉంటే కూడా ఒక 15-20 మెంబర్స్ ముందు అంత చిన్న చిన్న బట్టలు వేసుకుని యాక్ట్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నో హీరోయిన్స్ విల్ ఫీల్ కంఫర్టబుల్. ఐ నో యాజ్ అ ఉమెన్ అన్కంఫర్టబుల్గా ఉంటుంది. నేను అలానే ఎవరిని రాంగ్ నోషన్స్ చూస్తారని చెప్పలేదు. సిగ్గు అనేది లేడీస్కి ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ ఇన్సైడ్ అస్. కొత్తగా నోబడి నీడ్ టు గివ్ దట్ టు అస్. సో యూ ఫీల్ అన్కంఫర్టబుల్. సో దే షుడ్ అండర్స్టాండ్, పబ్లిక్కి ఎక్కడ ఏం వేసుకుని వెళ్ళాలనేది తెలియాలి. ఇప్పుడు క్లబ్లో వెళ్తే ఓకే, క్లబ్లో కొంచెం మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి, అదేనే యూ డోంట్ నీడ్ టు షో యువర్ బాడీ అండ్ గో. షార్ట్ అండ్ డీసెంట్ మోడర్న్ డ్రెస్సెస్ కూడా ఉంటుంది, దే కెన్ వేర్ దట్ అండ్ గో. ఫర్ దట్ ఐ డోంట్ థింక్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఎలా తీసుకుంటారనేది. ఐ డోంట్ థింక్ దే షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ఎనీ మూవీస్ అనేది అది తప్పు. వీఆర్ ఆల్ డూయింగ్ అవర్ వర్క్ అంతే. నేను ఒక క్రాస్ క్వశ్చన్ అడుగుతాను. ఒక సాంగ్ ఉంటుంది, మొత్తం ఐస్ మీద ఉంటారు, అప్పుడు ఓన్లీ హీరోయిన్స్ తక్కువ బట్టలు వేసుకుంటుంది, హీరో ఫుల్ బట్టలుగా ఉంటారు. అప్పుడు మనం అక్కడ వెళ్ళి అలా చేసుకుంటారా? చేయరు కదా. దే నో వాట్ టు వేర్ ఇన్ దట్ కోల్డ్ కంట్రీ. ఇట్ ఈస్ ద ప్రొఫెషనల్ డిమాండ్ అంటారు. డెఫినెట్లీ ఇట్స్ అ ప్రొఫెషనల్ డిమాండ్. దే హ్యావ్ టు వేర్ సచ్ క్లోత్స్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ వర్క్. సో గెట్ ఇన్స్పైర్డ్ బై గుడ్ థింగ్స్. ఐ కీప్ టెలింగ్ ఫ్రమ్ ద డే వన్, ఐ సే సీరియల్ కానీ మూవీ కానీ ఎవరైనా ఇన్స్పిరేషన్ కానీ తీసుకుంటే కూడా టేక్ ఓన్లీ ద గుడ్ థింగ్స్ ఇన్ దెమ్. మన లైఫ్లో కూడా అదే ఉండాలి, మంచిదే తీసుకుంటేనే వీ కెన్ గో ఫర్దర్. నువ్వు ప్రతి దాంట్లో ఒక నెగటివ్ పాయింట్ని యూ గెట్ ఇన్స్పైర్డ్ అంటే దట్ ఈస్ యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. యూ విల్ ఎండ్ అప్ నో వేర్. సో అగైన్ అది క్లబ్బింగ్ దాంట్లో డ్రెస్సింగ్ గురించి వచ్చినప్పుడు నాట్ ఎవ్రీ వన్, అంటే ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్లీ, నేను ఇది అందరూ పబ్కి వెళ్తారు క్లబ్కి వెళ్తారని చెప్పలేదు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్, పెద్ద అప్పర్ క్లాస్ ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఉండొచ్చు. దెర్ ఆర్ గర్ల్స్ హూ డోంట్ లైక్ టు గో టు క్లబ్బింగ్, అలాంటివి కూడా ఉన్నారు. బట్ వాట్ ఐమ్ సేయింగ్, ఏదైనా చేస్తే లిమిటెడ్గా చేసుకోండి. మీకు తెలుసు మీకు ఎలా ఉండాలి. ఒక ఫీమేల్ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక ఫీమేల్ లైఫ్లో దే నో హౌ టు సేఫ్ గార్డ్ దేర్ బాడీ, హౌ టు బీ అవుట్ సైడ్. దే షుడ్ నో. మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. అంటే కొద్దిగా మాకు కొన్ని రీసెర్చ్ తెలిసిందంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అంతా ఫెమినిజము, ఉమెన్ ఎంపవర్మెంట్, అదే ఈ టాపిక్స్ వచ్చి ఎకనామికల్లీ వీఆర్ అర్నింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. అంటే ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని, మీరెవరు ఆపడానికి స్టేజ్కి ఉమెన్ అంటే కొంతమంది సెక్టర్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారు. ఇప్పుడు దెర్ వోంట్ బి స్మోక్ వితౌట్ ఫైర్ అంటారు కదా, అది తెలుగులో ఏమంటారు? నిప్పు లేనిదే పొగరాదు అంటారు. ఎస్. సో ఒక ఫీమేల్ ఫెమినిజంని షో, పవర్ఫుల్ ఫెమినిజం ఇన్ అ గుడ్ వే. లెట్ ఇట్ బీ ఎ లెసన్ టు ద అదర్ పీపుల్. నేను ఇంత బట్టలు వేసుకునే నేను ఫెమినిజం చూపించాలనేది లేదు. షో యువర్ పవర్ ఇన్ అ డిఫరెంట్ వే. షో యువర్ పవర్ ఇన్ యువర్ వర్క్, షో యువర్ పవర్ ఇన్ యువర్ యాటిట్యూడ్, షో యువర్ పవర్ ఇన్ సక్సెస్. ఒకరిని అది ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను ఫెమినిస్టే, నేను ఫీమేల్ అంటేనే నాకు ఐ ఆల్వేస్ సపోర్ట్ ఫీమేల్స్ అండ్ ఆల్ దట్. బట్ దానికి ఒక మేల్ని కింద చూపించి తర్వాత యూ హ్యావ్ టు షో దట్ ఐఎమ్ ఫీమేల్, సో లైక్ దట్ జస్ట్ బికాస్ ఐఎమ్ ఎర్నింగ్ మోర్ దెన్ అ పర్సన్ మేల్ ఐఎమ్ సూపర్ పవర్, అలాంటిది ఏం లేదు. ఐ ఫీల్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. దే నీడ్ ఈచ్ అదర్స్ సపోర్ట్, దే నీడ్ ఈచ్ అదర్స్ what you say, they need to be together
ఫర్ ద బ్యాలెన్స్ ఓకే ఆఫ్ ద వరల్డ్. ఓకే ఇందులో నేను సుపీరియర్, నువ్వు సుపీరియర్ అంటే ఇట్ ఇస్ యూ కెనాట్ కంపేర్. ఎకనామిక్ స్టెబిలిటీ వచ్చేసింది. చాలామంది ఫీమేల్ జెండర్ స్పెసిఫిక్ చెప్తున్నాను, దానివల్ల ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి అనుకోవచ్చా కొద్దిగా మనము? దెర్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ దేర్, సమ్ ఉమెన్ ఆర్ దేర్, బికాస్ వాళ్ళు నేను సంపాదిస్తున్నాను, నాకు ఏం చేయాలో, నాకు ఏం కావాలో నాకు తెలుసు, నేను ఐఎమ్ ఎర్నింగ్ సో ఐఎమ్ డూయింగ్ అనేది. దట్స్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ కదా. కరెక్ట్. అలాంటిదే there are some people who think like that, but that I don't support that. Okay. I feel నాకు తెలిసి మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఒకరు లేకుండా ఒకరు ఉండరు. దే నీడ్ ద నేచర్ బ్యాలెన్స్ చేయడానికి ఒక మేల్ ఒక ఫీమేల్ కావాలి. ఇట్ హ్యాస్ టు బీ లైక్ దట్. అండ్ ఓకే ఫైన్, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో వన్ పర్సన్ ఎర్నింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్, సో ద ఫీమేల్ హ్యాస్ టు ఎర్న్. See, one thing I'll accept, female are more talented అనేది, more కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తారు, దే ఆర్ మోర్ యూనో అచీవ్ చేయాలనేది ఎక్కువ తపన ఫీమేల్కి ఉంది. చిన్నప్పటి నుంచే కొంచెం ఆ ఫీమేల్స్కి అన్నీ ఒక స్టెప్ మేల్కన్నా ఎక్కువే ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ స్కిల్ దే ఆర్ లిటిల్, దే గెట్ బెటర్ ప్లేస్మెంట్, దే గెట్ బెటర్ పెయిడ్. సో దానివల్ల యూ కెనాట్ show a man small. So I don't believe in that. సో ఇందాక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డ్రింక్ అండ్ డ్రైవ్ దాన్ని మీరు బాగా అప్రిషియేట్ చేశారు కాబట్టి, రీసెంట్గా మీరు వినే ఉంటారు లేదా చూసే ఉంటారు, ఫ్యూ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ శివారుల్లో దిశ అని ఒక ఇన్సిడెంట్ అయింది. ఇది ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మీకు ఒక యంగ్ డాటర్ ఉన్నారు. అట్లాంటి ఇన్సిడెంట్ తర్వాత చాలా ప్యానిక్ వచ్చేసింది పబ్లిక్లో. అండ్ ఒక అమ్మాయి తను చేయని తప్పుకి బలి అయ్యారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్? ఇది ఎందుకు ఇంగ్లీష్ అడుగుతున్నా అంటే, అక్రాస్ మీ ఫ్యాన్స్ తెలియాలి కాబట్టి, వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ అగైన్ బై ఫ్యూ సెక్టర్ ఆఫ్ మేల్ పీపుల్ against the female in the society? Whatever happened to that poor kid, it's unbearable. I couldn't sleep for some days. And I don't say safety ledane cheppaledu. Alane meer pettina topic kuda I can bring it. She was not wearing short skirt or mini skirt or two piece. Exactly. People, the way they are seeing women as a showpiece only always. That is a very saddest thing. దానివల్లనే మీరు ఇప్పుడు చెప్పిన ఫెమినిజం becomes this, just because man treat women like that sometimes. Some men, not all the men. Few sector of people ladies ని చాలా ఒక ఇదిగా చూడడం వల్ల ఫెమినిజం, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, ఫెమినిజం ఎక్కువ అవుతుంది. దెన్ దే వాంట్ టు షో ద మేల్ డౌన్ అండ్ ఆల్ దట్. దే గెట్ ఎఫెక్టెడ్. 2-3 guys చేసిన వల్ల that mother has lost her child, the sister has lost another sister, her sibling. Correct. ఈ గైస్ ఎవరైనా చేశారో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళని డిసోన్ చేసేసారు, చంపండి అనేసారు. మదర్ లాస్ట్ హర్ సన్. ఎవరైనా పిల్లల్ని ఎంతో కలలు కన్నీ దే బ్రింగ్ దమ్ అప్ ఇన్ లైఫ్. దట్ బాయ్ హూ ఆర్ హస్ డన్, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా దే మస్ట్ హ్యావ్ డ్రీమ్డ్ అబౌట్ దట్. And that girl, papam, she was not doing anything. Correct. She was being bad time. దానివల్ల డెఫినెట్గా నేను నా డాటర్ని ఒక 1 week 10 daysకి I was very scared to go send her out. So do you think దిశ ఇన్సిడెంట్లో జస్టిస్ వచ్చింది అనుకుంటున్నారా? Definitely, I really salute whoever has done that encounter. Seriously, I'm so proud of the government. ఈ వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్ ఫర్ ఎన్కౌంటర్, బట్ ఐ థింక్ సచ్ డిసిషన్స్ హ్యాస్ టు బి టేకన్. ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు నిర్భయ కేసులా ప్రొలాంగ్ చేసి ఈ సమ్ యూస్లెస్
వాట్ యు కాల్ రెస్ట్రిక్షన్ రూల్స్ అండ్ మన చట్టాన్ని జ్యుడిషియల్ సిస్టమ్ జ్యుడిషియల్ సిస్టంలో కొన్ని పాయింట్స్ వల్ల ఆగిపోవడం, దాన్ని ఫాలో చేసుకోవడం, ఇట్స్ వెరీ నాట్ కరెక్ట్. వాట్ ఎవర్ హ్యాపన్ టు దిస్ కేస్ అండ్ వాళ్ళని అప్పటికి అప్పుడే దే ఫినిష్ నో విదిన్ 3-4 days. నాకెంత కోపం వచ్చింది. ఇఫ్ ఐ వాస్ గివన్ అ ఛాన్స్ టు డూ సంథింగ్ ఐ వుడ్ హ్యావ్ రియలీ గాన్ అండ్ కిల్ దమ్. బికాస్ యాజ్ అ మదర్ నాకు తెలుసు అది ఎంత పెయిన్ అనేది. సో దే షుడ్ టేక్ సమ్ యాక్షన్స్ లైక్ దట్ ఆన్ ది స్పాట్. దే షుడ్ టేక్. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఇలా ఉమెన్కి, పిల్లలకి, స్మాల్ చిల్డ్రన్, 9 months, 1 year. దీస్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. బట్ ఇలాంటి జరుగుతున్నప్పుడు ఐఎమ్ షూర్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అ ఇమీడియట్ యాక్షన్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్ దెన్ అండ్ దెన్. సో దట్ ఇంకోరు అలా చేయడానికి దే విల్ హ్యావ్ వన్ ఫియర్, విల్ గెట్ పనిష్డ్ అని. ఇది మన జ్యుడిషియల్ సిస్టమ్ కొంచెం మార్చుకొని అకార్డింగ్ టు టుడేస్ లివింగ్ అండ్ టుడేస్ లైఫ్ స్టైల్ ఇలా ఉంది. పీపుల్ ఆర్ లైక్ దట్. దీన్ని బట్టి కొంచెం గవర్నమెంట్ హ్యాస్ టు కన్సిడర్. ఐఎమ్ షూర్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్. దే ఆర్ టేకింగ్ ఆల్ ద ఎఫర్ట్స్. ఎంత హౌ మచ్ దే విల్ సీ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ చూస్తూనే ఉండలేరు కదా. సో అంటే చూసే చూపు బాగుంటే దేశం బాగా కనిపిస్తుంది. డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద విజన్ ఆఫ్ ద మ్యాన్, విజన్ ఆఫ్ ఎనీవన్. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఉన్న కరోనా దాంట్లో ఎవరైనా దూరంలో తగ్గితే కూడా నేను ఒక 4 step వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఓకే కరోనా ఎఫెక్ట్, కరోనా ఉంటుంది ఇలా. సో మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం పిల్లల్ని, లేడీస్, ఎస్పెషలీ ఫీమేల్ లేడీస్ని, దే షుడ్ సీ దమ్ యాజ్ వన్ హ్యూమన్ బీయింగ్. Everybody is at loss. 1-2 people do, so many people suffer, so many people. I was like 2-3 days నేనే పెటిషన్కి చేసి ఫేస్బుక్లో వాట్సాప్లో అందరికీ పంపించాను. యూనో చాలా ఇట్ డిస్టర్బ్డ్. దీని ముందు నిర్భయ కేస్. దెర్ ఆర్ సమ్ కేసెస్ ఇన్ చెన్నై. ఇట్ హస్ హ్యాపన్ టు a 9 years old kid. They burnt. They raped the child and they burnt. దానికి ఇప్పుడు దాకా there is no solution has come. సో వై గవర్నమెంట్ షుడ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. అప్పుడప్పుడు వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది, గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఐ డోంట్ నో. దే మైట్ హ్యావ్ సమ్ సిస్టమ్ బ్లాకింగ్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఇలా జరిగితే అప్పుడప్పుడుకి దే పనిష్ దెమ్. ఐ థింక్ విల్ ఆల్ బీ పీపుల్ విల్ థింక్ అట్లీస్ట్ వన్స్ అయ్యో ఇలా చేస్తే అలా అయిపోతుంది అనేది ఒక భయం అనేది అట్లీస్ట్ వస్తుంది. అండ్ పేరెంట్స్ దే కెన్ బీ సేఫ్. సో యాజ్ ఎ మదర్ యు ఆర్ హ్యాపీ టు హ్యావ్ యువర్ డాటర్ ఇన్ హైదరాబాద్ after all this kind of things? I believe in the government, whatever they are doing now. KCR is doing excellent steps for corona. What he is comparatively to other states, we are still doing better. And it is very difficult. And మేము అనుకుంటున్నాము కోపం వస్తుంది. లాక్డౌన్ ఇది క్లోజ్ అది క్లోజ్ అంటే ఒక టైం యూ ఫీల్ వెరీ ఇరిటేటెడ్ ఆల్సో. బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ అస్. Definitely government is losing money. Definitely economy is getting bad. But I liked one thing of his talk previously in some interview. He was saying like, you can have Java also and sit at home, but life pote you can't earn it. అన్నది ఏంటంటే ఉన్నతిని బతకచ్చు కానీ పోతే తిండి ఎందుకు ఇంకా. ఎస్. అండ్ ఇది ఒక డిసీజ్కి ఒక సొల్యూషన్ లేదు ఇప్పుడు దాకా. ఇది నాకు మాత్రం వచ్చే మిగతా వాళ్ళకి రాదనేది లేదు. ఇది నేను తీసుకొచ్చి 10 మందికి ఐ కెన్ గివ్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ బిలీవ్ ఇన్ గవర్నమెంట్ ప్లస్ పీపుల్ షుడ్ చేంజ్, థింకింగ్ షుడ్ చేంజ్. అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. ఎవ్రీ హౌస్ దెర్ ఇస్ అ సిస్టర్, దెర్ ఇస్ అ మదర్, దెర్ ఇస్ అ బ్రదర్, ఎవ్రీబడి ఈస్ దేర్. దట్ గర్ల్ ఆర్ kid or jo bhi hai wo bhi, that girl also is someone's sister, someone's daughter, someone's wife, someone's future. It could be anything. So they should look at people in a what you say, like మీరు చెప్పారు కదా చూసే చూపు పట్టి ప్రపంచం కనిపిస్తుంది. They should change the view on women, how they see. హైదరాబాద్ లో మీకు నచ్చిన ఫుడ్ జాయింట్స్ ఏమైనా ఉన్నాయి అసలు? ఓ చాలా ఉన్నాయి. తెలుసుకోవచ్చాము. I go to Saila Drive-In. I like bonda. You are saying fitness. Sometimes నాకు అలా బోండా తినాలని నాకు చాలా ఇది. I eat there. I like Royal Tiffins. Okay. The dosa.
I like even Ram Ki Bandi. And of course, there is Rayalaseema Ruchilu. Naku adi, రాయలసీమ రుచులు I love that Ragi Sankati and that Natukodi thing. But seriously, తింటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాత్రం బాగా ఉంటుంది. కానీ నాకు స్పైస్ అంటేనే కొంచెం దూరం. నాకు అక్కడ వెళ్ళి తినేసి ఐఎమ్ రెడీ టు సఫర్ ఆల్సో బికాస్ ఐ లవ్ దట్ ఫుడ్. దెన్ ఐ లవ్ బిర్యానీ. I'm a biryani lover. Hyderabadi biryani. Any biryani అండి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, సమ్ అబ్రాడ్ మేబీ ఏదైనా కంట్రీ చెప్తే కూడా ఐఎమ్ ఓకే. బిర్యానీ 365 days 3 times a meal I can have. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంత ఇష్టం నాకు బిర్యానీ. చికెన్ 65. My mother would kill me. They see me, I'm supposed to be a vegetarian. Okay. But I'm freaking out. So I love these things. Then ఇలా కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో. మీ అదర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ హాబీస్ విచ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మీకు మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అదర్ ఇంట్రెస్ట్ హాబీస్ పైన? See, I feel it's one life, enjoy. ఓకే, నాకు హెల్త్, ఫిట్నెస్, న్యూట్రిషన్ ఇవన్నీ చాలా ఇష్టం. I read a lot about all these things. Okay, apart from that, acting is everything in my life. ఇవన్నీ వదిలేస్తే నాకు ఒక్క పిచ్చండి. ఎవ్రీ 3-4 months ఒకసారి ఎక్కడైనా అబ్రాడ్ వెళ్ళిపోతాను నేను. ఇండియా బయటకా? ఇండియా బయట. షూటింగ్ నుంచి టైం ముందే 1 month ముందు చెప్పి తీసుకొని I plan my holidays. I take definitely 3 times at least minimum I take a holiday somewhere, some కొత్త ప్లేస్కి వెళ్ళి నేను సోలో ట్రిప్ కూడా వెళ్ళిపోతాను. నాకు ఎవరు కావాలనే కూడా లేదు. ఐ గో ఎన్రోల్ మై సెల్ఫ్, ఐ గో. అక్కడ ఎవరికి తెలీదు నేను ఎవరైనా. సో హ్యాపీగా తిరుగుతాను. సో ఐ లవ్ ట్రావెలింగ్. ఇప్పటికే ఒక 70% నేను చూసేసానండి ఆఫ్ ద వరల్డ్. ఇంకా చాలా ఉంది. అంటే 70% అంటే దగ్గర ఒక 50-60 కంట్రీస్ అంటున్నారు మీరు యావరేజ్? చాలా కంట్రీస్ వెళ్ళాను నేను. ఓకే. I've been to almost all the South African countries. I've been African countries. I've been to Southeast totally. Then I've not been to US వెళ్ళలేదు ఇప్పుడు దాకా. UK full entire Europe తిరిగాను నేను. Then I've been to Jordan, lot of Middle Eastern place అంటారు కదా. I've been చాలా కంట్రీస్. ఐ లవ్. నేను అక్కడ వెళ్ళి వాళ్ళు కొత్త కల్చర్ చూడాలి, వాళ్ళు ఫుడ్ టేస్ట్ చేయాలి, వాళ్ళు హిస్టరీ. నాకు ఐ లవ్ హిస్టరీ సబ్జెక్ట్ వెరీ మచ్. అందరూ అదే బోరింగ్ అనుకుంటారు, నేను కొంచెం డిఫరెంట్. ఐ లవ్ ఆర్కియాలజీ, ఐ లవ్ ఆల్ దోస్ యూనో ఏదో పాత కాలంలో జరిగింది అన్నీ తెలుసుకోవాలని చాలా ఉంటుంది. నేను ఐ కీప్ సర్చింగ్ ఆల్సో ఆల్ దట్ ఫ్యాక్ట్స్ టు నో. సో ఇలా వాళ్ళ హిస్టరీ, వాళ్ళు కల్చర్, వాళ్ళు ఫుడ్ అండ్ వాళ్ళు లివింగ్ స్టైల్ అండ్ ఆల్ దట్ ఐ లవ్ అబౌట్ టు లెర్న్. సో ఐ కీప్ ట్రావెలింగ్. దట్ ఈస్ వన్ మెయిన్ మై. నాకు ఈ పబ్బు తిరగడం అన్నీ ఇంత పెద్దది కాదు. నాకు ఇలాంటి హాలిడేస్ ఐ లవ్ టు గో టు హాలిడే అండ్ లెర్న్ సంథింగ్, సీ ఎ న్యూ ప్లేస్. దిస్ ఈస్ మై థింగ్. అండ్ ఈ క్వారంటైన్ టైం అనేది ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఇలాంటి ఒక టైం దొరకడం ఎవరికైనా చాలా కష్టం. కొంచెం ఏడుస్తున్నాం, అదే ఇది కాదే అది లేదు, కొంచెం రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఫైన్. బట్ ఈ క్వారంటైన్ టైం సంథింగ్ విచ్ వీ విల్ నెవర్ గెట్ ఇన్ అవర్ లైఫ్ టైం. దిస్ ఇస్ 2020 ఒక హిస్టరీలో ఒక చాప్టర్గా ఉండిపోతుంది ఇది డెఫినెట్. ఈ టైంని మనం వేస్ట్గా పడుకొని తిని మూవీ చూసి అలా వేస్ట్ చేయకుండా పొటెన్షియల్గా ఏదైనా చేసుకోవచ్చు. చాలామందికి చాలా హాబీస్ ఉంటుంది. లైక్ హౌస్ వైఫ్స్కి టైమే దొరకదు, పిల్లలు, కుకింగ్, ఇల్లు అని ఇలాంటివి ఉన్నప్పుడు దే కెన్ డూ సమ్ హాబీస్ తీసుకోవచ్చు. పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు, హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. సో దే కెన్ టేక్అవుట్ ద టైం. వాళ్ళు ఎప్పుడో చేసిన హాబీస్ని దే కెన్ టేక్అవుట్, దే కెన్ రీబ్రష్ ఆన్ దట్ హాబీస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, వీ స్టార్ట్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ పీపుల్ ఆల్సో ఐ ఫీల్ when you stay, because ఇంత కలిసి ఉండడం it is a little too much only being together so much అనేది. బట్ స్టిల్ you come to know about the other person. అట్లీస్ట్ ఒక హస్బెండ్ ఫుల్ టైం ఇంట్లో ఉంటే ఒక హౌస్ వైఫ్ ఎంత చేస్తుంది అనేది తెలుస్తుంది.
డెఫినెట్గా ఇప్పుడు సాటర్డే హాలిడే ఉంటుంది, ఓకే బయట వెళ్తున్నాం తింటున్నాం, ఓకే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని విత్ దర్ ఐస్ దే విల్ బీ సీయింగ్ వాట్ అ ఉమెన్ ఇస్ డూయింగ్ ద ఎంటైర్ డే. అట్లీస్ట్ ఐ వుడ్ సే ఆల్ ద హస్బెండ్స్ ప్లీజ్ హెల్ప్ యువర్ వైఫ్. కొంచెం వాళ్ళ బరువు తగ్గించండి, మీరు వాళ్ళతో కొంచెం వర్క్ షేర్ చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ గుడ్. అండ్ పిల్లల టెన్షన్ కూడా లేదు. ఐ బిలీవ్ రీసెంట్లీ దే పాస్, పిల్లలు ఆల్సో పాస్ ప్రమోట్ చేసేస్తారు. సో పేరెంట్స్ నీడ్ నాట్ హ్యావ్ టు వరీ, చిల్డ్రన్ విల్ బీ హ్యాపీ, నో స్టడీస్. సో వీ షుడ్ బీ కేర్ఫుల్, స్టే సేఫ్, బీ వెరీ హైజీనిక్ దీంతో. కాబట్టి దిస్ టైమ్ అనేది వీ షుడ్ ఎంజాయ్ ఆల్సో ఐ ఫీల్, బికాస్ వీ వోంట్ గెట్ దిస్ టైమ్ అగైన్ ఇన్ లైఫ్. నేను గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దాం అనుకున్నాను, ఏమి ఇస్తున్నారు ఇవ్వండి. కాకపోతే కరోనా వల్ల ఓ మంచి పెద్ద బిస్కెట్, ఇది బటర్ బిస్కెట్. అయ్యో అన్ని షాప్స్ బంద్ ఉన్నాయండి, మీరేగా గవర్నమెంట్ సపోర్ట్ చేద్దామన్నారు. సపోర్ట్ చేయాలండి. వాడు అమ్మేవాడు నాకు తెలియనప్పుడు తెచ్చి మీకు ఇస్తే మీకేమైనా అయితే మమ్మల్ని రేపు బ్లేమ్ చేస్తారు. కరెక్ట్, అందుకే మీరు షేక్ హ్యాండ్ ఇస్తే కూడా నేను నమస్తే అన్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు, బికాస్ నా 10 yearsని ఒక 3 అవర్స్లో మీరు రీవెంజ్ చేసి ప్లే చేసేసారు. నాకు కూడా ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ గుడ్. ఇట్స్ లైక్ రిఫ్రెష్డ్. నాకే అనిపిస్తుంది నేను ఎంత క్రాస్ అయి వచ్చానా అనే. సో ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఇంకోటి విన్నాను, మీకు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ యాజ్ అన్ యాంకర్ అనుకుంటున్నా. అవునండి, 10 years ఆఫ్ మీ జర్నీని నా ఫస్ట్ టైం నా లైఫ్లోనే యాంకరింగ్ చేస్తూ మిమ్మల్ని ప్రజలకి పరిచయం చేశాను. Thank you so much. I am blessed or you are blessed. I don't know that. And hope you will be very successful in future and many more interviews to go. All the best. Thanks a lot. చెయ్యే వచ్చింది యాక్చువల్గా. Thank you madam. Thank you. I'll take this as an opportunity to thank all my Telugu fans. ఎందుకంటే ఇప్పుడు నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 10 years కంప్లీట్ అయిపోతుంది. And I thoroughly enjoyed every moment in the industry, Telugu industry especially. And నేను ఇక్కడ ఒక తెలుగు అమ్మాయిలానే మారిపోయాను. And because I love the Telugu industry so much. And I wish and pray God to continue this journey and keep entertaining you furthermore many years. Thank you so much. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.